హరి ఓం. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రసంగాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేసుకుందాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ. రారాజుగ వెల్గుని భరత రాజ్యం, రారాజుగ వెల్గుని భరత రాజ్యం, నూతన యుగమునందున రాజిల్లుగా, నూతన యుగమునందు రాజిల్లుగా, యువతరం ఒక దీక్షను బూనగవలెన్. నూతన యుగమునందు రాజిల్లుగా, యువతరం ఒక దీక్షను బూనగవలెన్. వివేకానందుడు ఒక మాట అంటాడు, సత్యాన్ని కట్టుబడి ధర్మాన్ని తప్పకుండా ఎటువంటి కలిగిన వాళ్ళని యువకులు నాకు ఇవ్వండి, వారం రోజుల్లో సత్యయుగాన్ని అంటాడు. ఒక వారం సమయం. మనం అనేక కళలు నశిస్తూ ఉంటే, అంతరించిపోతూ ఉంటే, జీవజాతులు అంతరించినట్టే కళలు అంతరించిపోతూ ఉంటే, భాషలు అంతరించిపోతూ ఉంటే, సంప్రదాయం నాశనం అయిపోతూ ఉంటే, సంస్కృతి నాశనం అయిపోతూ ఉంటే కంగారు పడిపోతూ ఉంటాం. పైగా ఇదంతా కలియుగం కలియుగం కలియుగం, వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు, వ్యాసుడు చెప్పిన మాట నిజమే. నేను నోరు మూసుకోమని వ్యాసుడు చెప్పలేదు. ఇది ఇలా జరుగుతుందని వ్యాసుడు చెప్పాడు, నువ్వేం చేయాలో కూడా చెప్పాడు ఆయన. ఆ చేయడం మానేసి మనం ఏమంటే, వ్యాసుడండి నిజంగా ఎంత గొప్పగా చెప్పాడండి, గొప్పగా చెప్పడం ఏమిటి, నాశనం అవుతుందనా? ఆయన చెప్పింది అయింది అని మనం సంతోషిద్దామా? అలా జరిగినందుకు బాధపడదామా? అలా జరగాలని వ్యాసుడు కోరుకోలేదండి. కలియుగంలో ఎలా ఉంటుందో భాగవతంలో చెప్పాడు, భారతంలో చెప్పాడు, కానీ అలా ఉండాలని ఆయన కోరుకోలేదు. ఇలా జరగకుండా మీ ప్రయత్నం మీరు చేయండి అన్నాడు. అలాగ ప్రయత్నం ఎక్కడ చెయ్యాలి అంటే, మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో చేస్తే చాలు. అన్నింటిలోనూ మనం వేలెట్ట కళ. కొంతమందికి పాపం ఓ సరదా, ఒక రంగంలో పేరు రాలేదని ఇంకోటి, ఓ రంగంలో పేరు రాలేదని ఇంకోటి, పైగా ఇంకో సరదా ఉంటుంది. నాకు అన్నీ తెలుసునని అందరూ అనుకోవాలని రకరకాల రంగాల్లో పేరు పెట్టి నవళ్ళు ఆయనే రాస్తాడు, నాటకాలు ఆయనే రాస్తాడు, అవధానాలు ఆయనే చేస్తాడు. 2 అవధానాలు చేసి మానేస్తాడు, 2 పుస్తకాలు రాసి మానేస్తాడు, 4 ఉపన్యాసాలు ఇచ్చి మానేస్తాడు. అలా రకరకాలు చేసి మొత్తం మీద బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకోవాలని చూస్తాడు. అనిపించుకోకపోగా అన్నింటా రెట్టవేసిన పెట్టవుతాడు. ఇంతకంటే ఆయన ఏ రంగంలో కాస్త ప్రజ్ఞ కలిగి ఉన్నాడో దానిలోనే అఖండమైన కృషి చేసి ఉంటే ఆ రంగంలో ఆయన శిఖరాగ్ర స్థాయిలో ఉండేవాడు. అవధానాల్లో తిరుపతి వెంకట కవుల్లాగే 10 రంగాల్లో వేలు పెట్టలేదు వాడు. కవిత్వం, అవధానం ఆ రెండు సమానమే, తేడా ఏమీ లేదు వాటికి. కవిత్వంలో ఉన్నవాళ్ళు అవధానాలు చేయడం, అవధానం అసలు కవిత్వం లేకుండా అవధానం సాధ్యమే కాదు. అంటే అవన్నీ ఊరికే సోదర రంగాలు, అవి పెద్ద ఇబ్బంది లేదు. అవధానంగా నాకు గుర్తింపు రాలేదు కాబట్టి 2 నవలలు రాస్తా, నవలలు రాయడానికి బోడు మంది ఉన్నారు, నువ్వు అవసరం లేదు ఇక్కడ, నువ్వు అవధానాలు చేయి, కాకపోతే కావ్యం రాయి. ఇలాగా బహుముఖ ప్రజ్ఞాశాలు కావాలని ప్రయత్నం చేస్తామే మనం. అది మానేసి ఇవాళ ఏ అవధాన శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి ఇక్కడ ఏ ఉద్దేశంతో నడిపిస్తున్నారో ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఇక్కడికి నేర్చుకుందుకు వచ్చినటువంటి యువ అవధానులందరూ అవధాన రంగానికి, సాహిత్య రంగానికి అంకితమైతే వివేకానందుడు కోరినటువంటి కృతయుగం ఈ వారం రోజుల్లోనే ఇక్కడికి వస్తుంది. 6వ తారీఖు నుంచి 12వ తారీఖులోగా ఈ వారం రోజుల్లోనే ఇక్కడికి మనం దించచ్చు. దాన్ని ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. వేదాంతం మొత్తం మీద మొదటి మాట ఇదే, చివరి మాట ఇదే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఆత్మజ్ఞానం పొందాలంటే వెంటనే ప్రయత్నం చేయాలి, కానీ దానికి ఒక పెద్ద ప్రణాళిక మేడమెట్లు ఉండవు ఇక్కడ. ఆ ప్రణాళిక ఈ జన్మకి తెమిలేదు కాదు. ఇప్పుడు ఎందుకు పొందలేము, ఎక్కడ ఎందుకు పొందలేము, ఇక్కడ ఉన్న అడ్డం ఏమిటి, ఇందులో ఆత్మ కానిది ఏమిటండి, సర్వం బ్రహ్మమయమని చెబుతున్నాం కదా. మరి అటు ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఏదో ఇక్కడే పొందొచ్చు కదా.
అంచేది ఏదైనా ఇక్కడే సాధించాలి, ఇప్పుడే సాధించాలనేటువంటి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉంటే యువతరం ఒక దీక్షను బోనగావాలని నేను పద్యంలో చెప్పినట్టుగా ఆ పట్టుదల ఉంటే ఈ వారం రోజుల్లోనే మనం తెలుగు సమాజంలో ఉండే అనేక అపరాధాలని, అత్యాచారాలు సహా సమస్తాన్ని పోగొట్టే శక్తిని అవధాన సరస్వతీదేవి మనకు అందిస్తుంది, సందేహమే లేదు అందులో. అందుకోసం నేను అవధాన విద్యా వికాస పరిషత్తును ప్రారంభించిన దత్తాత్రేయ శర్మ గారిని, వారి కార్యవర్గ సభ్యుల్ని అందరినీ అభినందిస్తూ, కేవలం ఉపన్యాసం ఇచ్చిపోవడానికి ఇక్కడికి రాలేదు. దీని వెనకాల ఉండే ఖర్చులన్నీ నాకు తెలుసు. అందుకని ఎవరెవరు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కానీ నా వల్ల అవధాన కళకి కలిగిన ప్రయోజనం కంటే అవధాన కళ వల్ల నాకు కలిగిన ప్రయోజనమే ఎక్కువ. అందుకని అవధాన శిక్షణ శిబిర నిర్వహణలో నా పాత్రగా 25,000 రూపాయల విరాళాలను నేను ప్రకటిస్తున్నాను. 25,000 రూపాయల విరాళం వాళ్ళకి ఎందుకు పనికొస్తుందో నాకు తెలియదు, కానీ నేను ఇవ్వగలిగింది అంతే. నా శక్తి నాకు ఉంటుంది కదా. మా ఇంటి పేరే గరికపాటి, గడ్డిపరికి ఇస్తే పుచ్చుకోవాలి, నన్ను అనడానికి లేదు. దీనికి ఉండే ఖర్చు నాకు తెలుసు, దీనికి ఉండే ఇబ్బందులు నాకు తెలుసు. శర్మగారు, వెంకటరమణ శర్మగారు పడిన ఇబ్బందులన్నీ నాకు తెలుసు. వారి జాతికి, సంస్కృతికి అంకితమైపోయి ఏదో ఒకటి చేయాలనే తపనతో చేస్తున్నారు తప్పితే దీంట్లో కలిసి వచ్చేది ఏమీ రవ్వంత లేదు ఇక్కడ. ఎందుకంటే ఓ పెళ్లికి వ్యాఖ్యానం చేసుకుంటే ఆ 25,000 వారికి ఇస్తారు. ఈ శిక్షణా శిబిరాలు నడపక, పైగా పెళ్ళిళ్ళ సీజన్ ఇది బ్రహ్మాండంగా. అందుకే ఆ పెళ్లికి వ్యాఖ్యానం చేసుకుంటే వారికి ఇస్తారు. దేనికి వచ్చిన ఖర్చు ఇదంతా, దేనికి వచ్చిన శ్రమ. తాపత్రయం ఏమిటంటే ఇక్కడ అనేక రకాల దౌర్భాగ్యాలు జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నాం కదా. వీటికి సాహిత్యంతో సమాధానం చెప్పలేమా? చెప్పగలం. ఆ సాహిత్యంలో ఈవేళ కవి సమ్మేళనం కంటే ఎక్కువగా జనాన్ని ఆకట్టుకునే విద్య అవధాన విద్య. ఖచ్చితంగా కవి సమ్మేళనం అంటే జనం వస్తారో రారో తెలియదు. వేదిక మీద కూర్చున్నటువంటి అవధానుల అనుభవాలు అందరికీ తెలుసు. ఖచ్చితంగా అవధానం పెడితే జనం వస్తారు. ఎందుకంటే ఇందులో ఒక అద్భుతం ఉంది, ఒక సమస్యకి పరిష్కారం ఉంది. అడుగడుక్కి అడ్డుకుంటూ ఉంటే నిషిద్ధాక్షరాలు మళ్ళీ కొత్త అక్షరాలు వేసుకుంటూ వెళ్ళడం ఉంది. ఎలా వేస్తాడు ఈయన? మన ముందు పప్పు ఆవకాయ తిన్నవాడే కదా, ఎలా చేస్తాడు ఈయన? పైకి ఈ 2 గంటలు, 1.5 గంటలు కేటాయించిన దాంట్లో చేసేస్తాడట. ఎలా చేస్తాడు? ఈ ఆశ్చర్యం చూద్దామని వస్తారు. కవి సమ్మేళనంలో ఆశ్చర్యం ఏముంది? బాగుంటే వింటాం, లేకపోతే వెళ్ళిపోతాం. లోకంలో 3 విద్యలు ఉంటాయి. 3 విద్యల మధ్యలో భేదం ఉంది. వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. చిన్నప్పుడు అందరూ ఎగ్గొట్టేసినవన్నీ గ్రామర్ క్లాసులే. వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. కవిత్వం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి ఏం బాగుంటే చప్పట్లు కొడతాడు, లేకపోతే వెనకాల వెళ్ళిపోతాడు. వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. కవిత్వం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి ఇబ్బంది ఏం లేదు. వేదాంతం ఉందే, చెప్పేవాడికి సుఖం, వినేవాడికి అంతకంటే పరమ సుఖం. అందుకే మేము ప్రవచనాల్లో స్థిరపడిపోయాం, అవధానాలు కూడా తగ్గించి. సుఖంగా ఉంది విద్య, ఏం తయారవ్వక్కల, ఏదో ఒకటి వాగచ్చు, 2 గంటలు మాట్లాడవచ్చు. ఎందుకు ఎంతసేపు మాట్లాడడం? మరి అంత లోతుంది అందులో అనొచ్చు. 5 నిమిషాల్లో ఆపేసి ఏమిటంటే ఎంత చెప్పినా ఒకటేనండి, సూక్ష్మం అనొచ్చు, ఎలాగైనా చెప్పచ్చు, ఇచ్చిన దాన్ని బట్టి చెప్పచ్చు. రకరకాలు ఉన్నాయి ఇందులో. అందుకే చాలా తేలిక, వేదాంతం చాలా తేలికండి. చెప్పడమో తేలిక. ఎవడు ఆచరించక్కల, చెప్పేవాడు ఆచరించడు, వినేవాడు అంతకంటే ఆచరించడు. లేవగానే వీడు పంచి దులుపుతాడు, వాడు గొట్టం దులుపుతాడు, పోతాడు అక్కడి నుంచి. పైగా ఇవన్నీ మన వల్ల అవుతాయి ఏంటండి? ఇదో పెద్ద గొప్ప మాట అంటాం అక్కడ. ఏది అందానికి ప్రవచనం ఎందుకు ఇక్కడ పని లేక? చెప్పేవాడి వల్ల కాదు, వినేవాడి వల్ల కాదు, ప్రవచనాలు దేనికండి? అవధానం అనేది ఎటువంటిది అంటే సాహిత్యపరంగా ఏది సాధ్యమని చెబుతున్నాడో అది అష్టావధాన ప్రక్రియలో 2 గంటల్లో చేసి సాధ్యం చేయించి చూపించే ప్రత్యక్ష సాధన ప్రక్రియ. అందుకోసం దాన్ని మనం ఆచరించాలి. ఇగో నువ్వు అడుగడుక్కి అడ్డుకుంటున్నా సరే, నేను నిషిద్ధాక్షర పద్యం నువ్వు కోరినట్టే రామచంద్రమూర్తి మీద చెబుతా, లేదా అవధాన పరిషత్తు మీద చెబుతా, లేదా సరస్వతీదేవి మీద చెబుతా. నువ్వు అంశం నీదే, ఛందస్సు నీదే, అడ్డుకునేవాడివి నువ్వే, కానీ పద్యం మాత్రం నాది. ఈ సవాల్ చేయగలిగిన వాడు ప్రపంచం మొత్తం మీద అవధాని ఒక్కడే, అవధాని ఒక్కడే. ఒక కవి ఈ సవాల్ చేయలేడు, ఒక రచయిత ఈ సవాల్ చేయలేడు, ఒక క్రీడాకారుడు కూడా ఈ సవాల్ చేయలేడు. కేవలం అవధాని మాత్రమే చేయగలడు. అలాగే ఒక సమస్య వస్తే దీనికి ఎన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయో అన్నీ చూపిస్తా అనగలిగిన వాడు అవధాని ఒక్కడే. అడ్డగోలు పదాలన్నీ ఇచ్చారు. తిరుపతి వెంకటగోలు ఇంకా నన్ను అడిగితే మాకంటే అదృష్టవంతులు ఒక రకంగా. వాడు మాకంటే పడిన కష్టాలు ఉన్నాయి, మాకంటే పడిన సుఖాలు కూడా ఉన్నాయి. వారికంటే మేము నానాయాతంలో పడుతున్నాం. వాళ్ళ కాలంలో ఇంగ్లీషు భాష గొడవ లేదు ఇక్కడ. ఉంటే సంస్కృతం, లేకపోతే తెలుగు. ఏదో గాంధారి, కుంతి లాంటి మాటలు ఇచ్చి రామాయణంలో చెప్పమనేవారు. ఇంకేదో కౌశల్యాను, కైకేయి లాంటి మాటలు ఇచ్చి భారతంలో చెప్పమని చెప్పొచ్చునండి, పర్వాలేదు.
ఇప్పుడు అలా కాదు కదా, మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఇస్తాడు, హాలాహల భక్షణం అని చెప్పమంటాడు. డ్రాయర్ బనీ నిక్కర్ చొక్కా ఇస్తాడు. రామాయణంలో ఎవరికి తోడగాలి ఈ డ్రాయరు? ఇంగ్లీషు భాష వచ్చి మా ప్రాణాలు తీసింది ఇక్కడ. అవి కలుస్తాయో కలవో చూడడం. ఎందుకంటే తిరుపతి వెంకట కవుల కాలంలో పృచ్ఛకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ స్థాయి కాకపోయినా తక్కువ స్థాయి అయినా ఎక్కువ స్థాయి పండితులు కూడా ఉండేవారు. చాలా మంచి వాళ్ళు ఉండేవారు. చాలా అసలు పృచ్ఛకుడుగా ఉండాలంటే ఒక పెద్ద అర్హత. ఇప్పుడేముంది, ఊరికే 100 మందిని పోగేయడం కోసం తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తున్నారు. అసలు కార్యకర్తలు ఎవరో పెద్దవాడు ఒక ఆయన ఉంటాడు, ఆయనే రాసేస్తాడు మొత్తం అన్ని, గోస్ట్ రైటర్ లాగా ఈయన ఇచ్చేస్తాడు. ఇక అడగమన్నది అడుగుతాడు, ఏమైనా పొరపాటు జరిగితే ఆయనకే తెలియదు, చెప్పేవాడికి తెలియదు. ఇప్పుడు తెలిసిన వాడిస్తే ఒక ఇబ్బంది అయితే తెలియని వాడిస్తే 2 ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే తెలిసిన వాడు ఇచ్చినా, ఎంత క్లిష్టమైనది ఇచ్చినా అది ఆయనకి తెలుసును కాబట్టి ఏదో పరిష్కారం ఉంటుంది అన్న దృష్టితో ఆలోచన చేస్తాం. తెలియని వాడు ఏం చేస్తాడు, వాడికి తెలియదు, అది మనకి తెలియదు. మనకి తెలియదు అంటే మీరు అవధానకారు కదండి అంటాడు. సాధ్యమే కాదు అది. అవధానంలో ఏదైనా కష్టసాధ్యమైంది ఇవ్వాలి కానీ అసాధ్యమైంది ఇస్తే ఎలాగా? అసలు సాధ్యం అవకాశం లేని చోటు ఇస్తే ఎలాగా? మీరు ఎలక అనే పదం ఇచ్చి దాని ఎలకని సంస్కృతంలో ఇంగ్లీషులోకి మార్చండి అంటే మార్చచ్చా? ఎలకని ఇంగ్లీషు సంస్కృతంలోకి మార్చడం కష్టం. ఎందుకని? ఎకారం సంస్కృతంలో లేదు, ఏం చేయమంటావు నన్ను? ఎకారం లేదయ్యా, హ్రస్వ ఎకారం లేదు, ఏకారమే ఉంది అక్కడ. నువ్వు ఏనుగును మార్చమంటే నేను ప్రయత్నం చేస్తాను, ఎలకను మార్చమంటే ఎలక అక్షరమే లేదు. అటువంటిప్పుడు మేమేమంటాం, ఒళ్ళు మండిపోయి బాగా మాకు అనుభవం, అయ్యా మీ దగ్గర పద్యం సిద్ధంగా ఉందా అంటాం. ఉండడు, ఆయన పారిపోతాడు అక్కడి నుంచి. మా దగ్గర ఉంటే మీకు ఎందుకండి? మరి నీకు అర్హత లేనప్పుడు నువ్వు ఎలా అడుగుతావో ఈ విషయాన్ని? అంచేది ఎప్పుడు అవధానం కష్టసాధ్యమైన విద్య తప్పితే అసాధ్యాన్ని ఎవరూ సాధ్యం చేయలేరండి. దానికి పాసిబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. అవకాశం ఉందా లేదా నువ్వు చూసుకోవాలి, అభ్యాసం చెయ్యాలి. అసలు దత్తపది ఇవ్వడానికి చాలా సుఖమైన విధానం, పృచ్ఛకుడు కూడా ఇబ్బంది లేని విధానం ఏమిటంటే, ప్రసిద్ధమైన కావ్యాల్లో ఏదో ఒక పద్యం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అందులో అక్కడక్కడ అక్షరాలు కలిసి ఉంటాయి చూడండి, టికి కట టకి ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ చేసే అవి ఇచ్చేయి, గొడవలేదు, కలిసేయగా. ఎందుకు ఇచ్చావో అంటే ఆ పద్యం అప్పగించవచ్చు, అందులో ఉన్నాయండి. అలాగే ఈయన కలుపుకుంటాడు. అలాగే తెలిసి తెలియని పృచ్ఛకులు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల విద్య చాలా కష్టం అవుతుంది. ఈ రెంటిని అధిగమించి అవధానం చేస్తున్నాడు ఇవాళ. అందుకే ఇది ఒక రకంగా తేలిక, ఒక రకంగా చాలా కష్టం. ఎవరన్నారిది బ్రహ్మ విద్యయని, ఎవరన్నారిది బ్రహ్మ విద్యయని, బ్రాహ్మీ వేణికా పుష్పముల్ సవరింపన్ సనవైన విద్య ఇది. ఎవరన్నారిది బ్రహ్మ విద్యయని, బ్రాహ్మీ వేణికా పుష్పముల్ సవరింపన్ సనవైన విద్య ఇది. ఉత్సాహము ప్రోత్సాహమున్ కవలైనన్ రవళించు విద్య ఇది. ఉత్సాహము ప్రోత్సాహమున్ కవలైనన్ రవళించు విద్య ఇది. మొక్కల్వోని ధీశక్తి మొక్కల్వోని ధీశక్తియౌ అవధానంబను బ్రహ్మ విద్య ఇది. వహ్వా వహ్వా ఆంధ్రభూస్వామ్యమౌ. దీన్ని బ్రహ్మ విద్య అని ఎందుకంటారండి? నాకు ఆశ్చర్యం. ఇది బ్రాహ్మీ విద్య, బ్రహ్మ విద్య కాదు. ఇది సరస్వతీదేవి ప్రసాదిస్తే వచ్చే విద్య. బ్రాహ్మీ వేణికా పుష్పముల్ సవరింపన్ సనవైన విద్య ఇది. సరస్వతీదేవి జడలో పువ్వులు సవరించే విద్య. ఆ పని బ్రహ్మదేవుడు చేస్తేనే బాగుంటుంది, మనం చేయకూడదు. అందుకని బ్రహ్మ విద్య. వాడు పాదాల దగ్గర పువ్వులు మనం సవరిస్తే బాగుంటుంది, కానీ జడలో పువ్వులు సవరించేటువంటి హక్కు, అధికారము, అవసరము కూడా భర్తకు ఉంటాయి, మనకు ఉండవు. అందుకని బ్రహ్మదేవుడే చెయ్యాలి అమ్మవారి జడలో పువ్వులు సవరించడం. అందుకని బ్రహ్మ విద్య. ఎవరన్నారిది బ్రహ్మ విద్యయని, బ్రాహ్మీ వేణికా పుష్పముల్ సవరింపన్ సనవైన విద్య ఇది. ఉత్సాహము ప్రోత్సాహమున్ కవలైనన్ రవళించు విద్య ఇది. అవధానిలో ఉత్సాహం ఉండాలి, ప్రేక్షకుల ప్రోత్సాహం ఉండాలి. ఉత్సాహం మనలోంచి వస్తుంది, ప్రోత్సాహం బయటి నుంచి వస్తుంది. ఈ విషయంలో ఆయన ప్రోత్సహించాలంటారు. ఉత్సహించాలి అనరు. ఉత్సాహం వీళ్ళలోనే ఉండాలి, లేకపోతే ప్రోత్సాహం ఉండదు అక్కడ. ఉత్సాహానికి కలిపితే ప్రోత్సాహమైంది, ఉత్సాహమే లేకపోతే ప్రోత్సాహం ఎక్కడ? నీకు లోపల చెయ్యాలి అనే తపన లేకపోతే బయట వాళ్ళు ఎన్ని చప్పట్లు కొట్టినా ఇక్కడ అయ్యేది ఏం లేదు. ఇక్కడ చప్పట్లు కొట్టడానికి ఒక మనుషులను తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, ఓ 10 మంది. దానివల్ల ఉపయోగం ఏం లేదు. వాడు ఎందుకు కొట్టారో మనకు అర్థమైపోయింది. వెనకటి సన్మానం చేసేట, అప్పటికో 30 దండలు వేసేట, అయినా వాడు మొహంలో ఎక్కడా వెలుగు కనపడలేదుట.
30 దండలు వేసారు రిటైర్ అయిన గుమాస్తాకి. అయినా వీడికి వెలుగు లేదు ఏమిటని పక్కనే పాపం ఆయన స్నేహితుడు ఉంటాడు కదా, ఆయన వచ్చాడు, కొంచెం నవ్వన్నా ఫోటోలు తీస్తున్నారని. ఉరకవాయా 50 దండలకు డబ్బులు ఇచ్చా 30 పడ్డాయి అన్నట్టు. నేను ఎందుకు ఏడుస్తున్నాను నీకేం తెలుసు, 50 దండలకు డబ్బులు ఇచ్చా 30 పడ్డాయి, చూసాడు ఎవడో చూడు ఎవడు పట్టుకో. 50 దండలకు డబ్బులు ఇచ్చా టెక్కే ముందు 30 పడ్డాయి. మరి వాడు ఏడుపు పడకుండా నవ్వమంటే ఎలా నవ్వుతాడండి ఫోటోగ్రాఫర్ కోసం. ఇక సన్మాన సభలో కూడా నవ్వకపోతే ఎలాగని పక్కన చెప్పాడు. అసలు రహస్యం ఈయన చెప్పాడు. 50 ఇంటికి డబ్బులు ఇచ్చావు నీకేం తెలుసు, 20 తక్కువ కనుక్కో అన్నాడు. మనమే జనాన్ని తప్పించుకుని మనమే చప్పట్లు కొట్టించుకుంటే లోపల నుంచి ఏమి రాదంటే రావాల్సింది. ముందు నీకు దీన్ని జయించాలి, దీన్ని గెలవాలి, దీన్ని సాధించాలనే తపన ఉండాలి. అది ఉత్సాహం. ఆ పైన ప్రేక్షకులు కూడా మట్టిగడ్డల్లా కూర్చోకుండా కాస్త చమత్కార ప్రయోగం చేసినా, కాస్త సరసంగా మాట్లాడినా, క్లిష్టమైన దాన్ని సాధించినా ఒక్కడైనా వెంటనే ఇలా అనాలి. ఈ దేశంలో పెద్ద వ్యాధి ఏమిటంటే ఎంత గొప్ప విప్లవాన్నైనా ఎవడూ ముందుకు రాడు, కానీ ఒకడు ప్రాణాలకు తెగించి రోడ్డు మీదకి వస్తే తెలుగు వాళ్ళు 10,000 మంది వస్తారండి, వెనకాల 10,000 మంది వస్తారు. ఆ లక్షణం మన జాతిలో చాలా ఉంది. ఇక్కడ ఆ ఒక్కడు మొత్తం సంసారం వదిలేయాలి, ప్రాణం కూడా వదిలేయాలి, నేను అక్కడ కూర్చుంటానని చెప్పాలంతే, వెనకాల 10,000 మంది వస్తారు. ఆ ఒక్కడు మనమెందుకు కాకూడదు, ఆ ముందడుగు మనమెందుకు వేయకూడదు, ఇలా ఎందుకు ఆ తాత్సారం చేస్తున్నాం మనం ఆలోచించుకోవాలి. అదే అవధానం. దీని ద్వారా మనం ఎందుకు సాధించలేమనుకోవాలి. ఆ రకంగా ఉత్సాహం ప్రోత్సాహం కవల పిల్లల్లా వస్తే ఇది రవళించేటువంటి విద్య. పైగా మొక్కల్లోని ధీశక్తియవు అన్నాను నేను. ఎప్పుడు కత్తి అయినా సరే వాడకపోతే తుప్పట్టేస్తుంది, అవధాన కళైనా అంతే. మా పూర్వ కవుల అవధాన గ్రంథాలు మీరు చదవకపోతే, నిత్యము 10 పద్యాలు అల్లితే కానీ పడుకోకూడదనే నియమం లేకపోతే మీరు అవధాన రంగంలో నిలబడలేరు. నిత్యము 10 పద్యాలు మీరు సొంతంగా అల్లాలి. మీ ఇంటి దగ్గర వాళ్ళని ప్రశ్న అడగమండి, లేకపోతే మీకు మీరే ప్రశ్న అడుక్కోండి, ఏం పర్వాలేదు. క్లిష్టమైన దత్తబదులు సమస్యలు కాదు, వర్ణనలు కూడా. ఓ చెట్టు కనపడింది, పద్యం చెప్పాలని నీకు అనిపించకపోతే నువ్వు అవధాన రంగంలో నిలబడలేవు. అడిగినప్పుడు చెబుదాంలే అంటే అవధాన కాదు వాడు. అడిగినప్పుడు చెప్పేది వేదిక మీద, అడగకుండానే అభ్యాసం చేయవలసింది ఇంటి దగ్గర. తిరుపతి వెంకట కవులు కాకినాడలో శతావధానం చేయడానికి ముందు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ తోటలో చెట్ల దగ్గర తిరుపతి శాస్త్రి గారు నిలబడడం, ప్రశ్న అడగడం, వెంకట శాస్త్రి గారు పాదం చెప్పడం. మళ్ళీ ఇంకో చోట వెంకట శాస్త్రి గారు నిలబడడం, ప్రశ్న వేయడం, తిరుపతి శాస్త్రి గారు పాదం చెప్పడం. ఒక్క పాదమే, పద్యం మొత్తం కాదు కదా, చెప్పకూడదు అలాగా. అలా 100 చెట్లకి చెప్పడం పూర్తయ్యాక మళ్ళీ ఒకటో చెట్టు దగ్గరికి తిరుపతి శాస్త్రి గారు నిలబడడం, ఆయన అడిగిన ప్రశ్న ఏమిటో చెప్పడం. చెట్టును చూసి గుర్తుపెట్టుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని చెట్లు ఒకలాగా ఉంటాయి, అన్ని మామిడి చెట్లే సుమారుగా నేను చూశాను. నేను కూడా మొదటి శతావధానం చేయడానికి ముందు ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలోకే వెళ్ళాను. నేను అనవసరంగా చెట్ల చాటు తిరుగుతుంటే అనుమానిస్తుంటే ఇంటికి వచ్చేసాను. కొన్ని అచ్చొచ్చిన మాటలు ఉంటాయి కదా, అందుకని వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ తోటలో అవధానం అభ్యాసం చేశారట. నేను కాకినాడలోనే ఉన్నాను. కాకినాడ వచ్చే వరకు నేను శతావధానం చేయలేదు. 94 అక్టోబర్ 9, 10 తేదీలో నేను శతావధానం చేశాను, మొదటి శతావధానం. అప్పటికి నా వయసు 30 ఏళ్ళు దాటిపోయింది, గమనించండి. 35 ఏళ్ల వయసులో మొదలెట్టాను. అప్పటికి మూసేస్తారు కంపెనీ సాధారణంగా. ఇంకో 5 ఏళ్ళు ఏదో ధారణ తగ్గిందని మూసేస్తారు. 35 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టాను. కానీ భగవత్ కృపా కటాక్షం వల్ల, నిరంతరమైన కృషి వల్ల, బంధుమిత్రుల ప్రోత్సాహం వల్ల, మా గురువుల ఆశీర్వచన బలం వల్ల 3.5 ఏళ్లలో సహస్రావధానం చేయగలిగిన స్థాయికి ఇది. 93 అక్టోబర్లో మొదలైతే 96 మే నాటికి సహస్రావధానం చేసాం. 3 ఏళ్ళు కూడా పూర్తవ్వలేదు. 94, 95, 96 మే నాటికి సహస్రావధానం చేసాం. 3 ఏళ్ళు పూర్తవ్వలేదు. 94 అక్టోబర్ నిజానికి నేను చేసింది. 94 అక్టోబర్ అంటే 95 అక్టోబర్, 96 అక్టోబర్ 2.5 ఏళ్ళు దాటకుండా సహస్రావధానాన్ని స్థాయికి ఎదిగాం. అప్పటికే శతావధానాలు 10, 15, 20 పైగా చేసి ప్రసిద్ధులైన వాళ్ళ సరసని నన్ను కూర్చోబెడుతుంటే నా కళ ఫలించిందిరా అనుకున్నాను. కృషి వెనకాల 35 ఏళ్లుగా రోజుకు 10 గంటలు పఠనానికి కేటాయించుకుని సంస్కృత సాహిత్యానికి గంట, తెలుగు సాహిత్యానికి గంట, అవధాన సాహిత్యానికి గంట, వ్యాకరణానికి గంట, కేవలం శబ్దమంజరి ధాతుమంజరికి గంట, అమరకోశానికి గంట, ఇలా కేటాయించుకుని అవధానాలు చేశాను. కాబట్టి నేను చెబుతున్నా మొహమాటం లేకుండా. అమరకోశం చదవకుండా మీరు ఏ సమరంలోనూ మీరు పాల్గొనలేరు. అమరకోశం 1500 శ్లోకాల్లో కనీసం ప్రథమ సర్గ 300 శ్లోకాలైనా నిద్దట్లో లేపినా వచ్చేయాలి నోటికి. అవి ముందు చదవకుండా మీరు చేయలేరు. ఎందుకంటే అనేక పర్యాయ పదాలు, అనేక పదాలు వాడుతూ పక్షి అనే పదం అక్కడ పట్టదు.
ఖగే విహంగ విహగ ఖగే విహంగ విహగ విహంగమ విహాయసౌ శకుంతి పక్షి శకుని శకుంతి శకున ద్విజాక అని 10 పేర్లు ఉన్నాయి. ఆ 10 గుర్తొస్తే అక్కడ ఏది పడుతుందో అది వేస్తాం, లేకపోతే అక్కుపక్షిలా ఎదురు చూస్తూ కూర్చుంటాం. అక్కడి నుంచి పృచ్ఛకుడిని ఆక్షేపిస్తాం మనం. ఆయన ఇచ్చింది సరిగ్గానే ఉంది, మనకు తోచకపోతే ఆయన ఏం చేస్తాడు? పక్షి వేమని ఆయన ఏం చెప్పలేదు. అక్కడ బోల్డు పదాలున్నా వేసుకోవాలంటే ముందు కంఠస్థం చేయాలి. పైగా ఇంకో ప్రమాదం ఉంది అవధానాల్లో, రంగంలో ప్రవేశిస్తున్న వాళ్ళ కోసం చెబుతున్నా. మీరు 4 అవధానాలు చేయగానే అవధాన చతురానన బిరుదు ఇచ్చేస్తారు. నాశనం అయిపోవడం అంటే అదే. అటువంటి బిరుదులు వీలైతే వేదిక మీదే నమస్కారం పెట్టి వద్దని చెప్పండి. లేదు ఒకవేళ స్వీకరించిన అట్టమొక్క తీసుకెళ్ళి లోపల ఎట్టేయండి, మళ్ళీ ఎవరికి కనిపించనివ్వకండి. మీరు కూర్చున్న హాల్లో పైన పెట్టుకోకండి అవధాన చతురానన, చాలా ప్రమాదం అది. 4 అవధానాలు చేస్తే చతురానన. ఇంకా తర్వాత 5వ శతావధానం అంటాడు. ఎవడో ఉండడు అక్కడ, వాళ్ళ నాన్నగారే ఉంటారు సంచాలకులుగా, ఆయన చేసేస్తాడు, అయిపోయింది ఇక్కడ. లేదా ఈయనకి కాస్త విద్య నేర్పిన గురువు గారు ఉంటారు, వారు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, అయిపోయింది. వెంటనే శతావధాన బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎవరో తెలియదు ఇక్కడ. దాంతో ఇంకా ఆయన శతావధానం అనే స్టేజ్కి వెళ్ళిపోయి అష్టావధానాన్ని శిష్యులుగా చూడడం మొదలు పెట్టేస్తాడు, అయిపోయింది గర్వం. అక్కడ వాడి నుంచి సరస్వతి పారిపోతుంది వెంటనే, వీడు నాకు తగిన వాడు కాదురా అని. ఈ బిరుదుల స్వీకారాన్ని వీలైనంత వరకు ఆపేయాలి. ఒకవేళ ఏదైనా వాళ్ళు గౌరవభావంతో ఇచ్చినా, నా ఎందు గౌరవ ప్రేమతో ఇచ్చారు నమస్కారం అని తీసుకెళ్ళి లోపలెట్టేయాలి, ఎక్కడ ప్రకటించుకోకూడదు అసలు. అయితే గర్వం పెరిగిపోతుంది వెంటనే. ఇక్కడ ఇంకా పుస్తకాలు చదవడం మానేస్తాం. ఇక్కడ ఎవడి కోసం మనం ప్రదర్శన చేయొద్దండి. మన ఇంటికి ఎవడొచ్చినా సరే అవధానం ఖచ్చితంగా ఒక నియమావళి పెట్టుకుని పొద్దున్న 5:30 నుంచి రాత్రి 10:30 వరకు ప్రణాళిక వేసుకుని, ఎవరన్నా వస్తే మొహం మీద ఈ ప్రణాళిక చూపించాలి. అయ్యా ఈ అరగంటలో నేను సంస్కృత సాహిత్యం చదువుతున్నా, దయచేసి మీరు ఫోన్ చేయండి, ఇంటికి రాకండి. అందుకని వారు ఏదో మన పొగడ్డానికి వచ్చారు, ఈ మధ్య మన అవధానం చూశారట, మనకు దాని గురించి వారు అభిప్రాయం చెబుతారు అని వారికి ఒక 2 గంటలు అభిప్రాయం చెప్పడానికి కేటాయిస్తే అవధానం చదివే సమయం అంతా పోయింది. ఈ సమయపరమైన ప్రణాళిక వేసుకుని పూర్తిగా అది చేసినప్పుడే మనం అవధానులుగా రాణించగలుగుతాం. లేకపోతే 94 అక్టోబర్లో శతావధానం ఏమిటి, 96 మే నాటికి 3 ఏళ్ళు పూర్తి కాకుండా సహస్రావధాన స్థాయికి చేరడం, పైగా 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించడం. ఈరోజు జూన్ 6వ తేదీనే ఈ అవధాన శిక్షణ శిబిరంలో నేను ప్రసంగించడం కూడా దైవ సంకల్పంలా కలిసి వచ్చింది. సరిగ్గా 96లో ఇదే రోజున నేను కాకినాడలో సహస్రావధానంలో చెప్పిన 1000 పద్యాల్లో 75%, 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన రోజు జూన్ 6వ తేదీ. వారు కార్యకర్తలు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా నాకు అంత గుర్తులేదు, కానీ నిన్న ఏదో దాని గురించి అసలు ఏం మాట్లాడదాం, ఏమిటి ఈ శిక్షణా శిబిరం ఏమిటి, ఇప్పటికి 63 ఏళ్ల వయస్సు ఉండి 325 అష్టావధానాలు, 10 శతావధానాలు చేసి ఉండి, ఒక ద్విశతావధానం, ఒక సహస్రావధానం చేసి ఉండి, మిత్రులారా మీకోసం ముందు వరుసలో కూర్చున్న శిక్షణా శిబిర విద్యార్థుల కోసం చెబుతున్నా, ఈ సభలో ఏం మాట్లాడాలో నేను తయారై వచ్చా. ఆశువుగా వాగుదామని రాలేదు, నేను తయారై వచ్చా. నిన్న ఇంట్లో గంట సేపు కూర్చున్నాను, ఈ సభలో ఏం మాట్లాడాలో మాట్లాడేది గంట. నాకు గంట ఎందుకంటే పని లేక, ఈవేళ భగవంతుడి దేవాలో నేను ఏం మాట్లాడితే అది వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ పొగరు పనికిరాదు. పొగరు ఉంటే షుగర్ ఎక్కువైపోతుంది. బాధ్యత. మనకు గంట సమయం కేటాయించారు. నాతో సమానమైన విద్వాన్మణులు, నాకు గురుతుల్యులైన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. వారందరినీ 5 నిమిషాలని చెప్పి నాకు గంట సేపు కేటాయించారంటే నా బాధ్యతగా నేను భావించాను. నా గౌరవం కాదు అక్కడ, నా బాధ్యత. నేను ఏదో చెబుతానని ఆశతో వచ్చారు ఇక్కడికి. మరి దానికి నేను తయారవద్దా, ఏం చెప్పాలో ఈ తోచిందల్లా వాగితే అలాగా. 4 దేవతా ప్రార్థనా పద్యాలు చదివి వారందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారంటే అయిపోయా, నాకు సమయం పోయింది. దానివల్ల ఉపయోగమే లేదు ఇక్కడ. ఏది ఎలా ఎదుర్కొన్నామో, ఏ ఇబ్బందులు పడ్డామో చెప్పాలనే కదా నన్ను పిలిచింది. అందుకోసం తయారవ్వాలో నేను అన్న కాగితం కాలం పెట్టుకుని తయారయ్యా, వాటినే కంఠస్థం చేశా. ఇక్కడ కాగితాలు బయటకు తీయం, ఇక్కడంతా బయటకు తీసేది అమ్మవారి కృప. ఇంటి దగ్గర తయారవ్వాలి. మీరు తయారవ్వడానికి మొహమాట పడకండి. ఎవడైనా చూస్తుంటే రాసుకుంటే ఏమన్నా అనుకుంటాడేమో, చూస్తే రాసుకోవడం, చూడకుండానే రాసుకోరాదా. వేదిక మీద చూడొద్దు, సెల్ ఫోన్ కూడా వాడొద్దు, కాగితం తేవద్దు, ఫోన్ తేవద్దు. గుర్తొచ్చిందా వస్తుంది, పోతే పోతుంది, లేతే లేదు. ఈ సాహసం ఉండాల్సిందే. లేదు అంటే ఇక సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు అవధానాలు చేస్తే మీరు చేయగల. మేము అవధానాలు బాగా ఎందుకు చేయగలిగామంటే 96లో స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి నేను దొంగతనానికి పాల్పడ్డా. స్మార్ట్ ఫోన్ కాదు, సెల్ ఫోన్ కాదు, ల్యాండ్ ఫోనే ఎక్కువ ఆ రోజుల్లో. చచ్చినట్టు అన్నీ కంఠస్థం చేయాల్సిందేనమ్మా, వేరే దారి లేదు ఇక్కడ. పుస్తకాల మీద రాసుకుని చేయించంట, దానికంటే కంఠస్థమే తేలిక నన్ను అడిగితే. ఈ మళ్ళీ పుస్తకాల మీద ఎవరో రాయడం, లేకపోతే మనమే రాసుకోవడం, ఇవన్నీ చూడడం, ఈ శ్రమ ఏదో బుర్రలో పడచ్చు కదా. అలా పడితేనే తేలిక.
అంత యాతన పడ్డాం. ఎందుకంటే బహుశా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అవధానం అయితే మేము కూడా శుభ్రంగా తెలియకుండా జేబులో పెట్టి మొత్తం రికార్డింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రికార్డే చెప్పి నేను ఊరికే పెదవులు మెదపచ్చు టాకింగ్ డాల్లాగా. ఎన్ని యాక్షన్లైనా చేయొచ్చు ఇక్కడ. దీని నుంచి బయటకు రావాలి అంటే మీరు అవధాన విద్యకు సంబంధించిన సాధన బాగా చేయాలి మిత్రులారా. అప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మీ విద్య అయినా బ్రహ్మ విద్య అయినా మన స్వాధీనంలోనే ఉంటుంది. ఉదాహరణకి నిషిద్ధాక్షరి, నేను అష్టావధానంలో ఉండే 8 అంశాలు చెబుతాను. దానివల్ల నిత్య జీవితంలో అవధానం ఎలా ఉపయోగపడుతుందో కూడా చెబుతాను. మా పాలపర్తి వారు ఆ ప్రసక్తి మాత్రంగా చెప్పారు ఆ విషయాన్ని. నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఇవాళ అవధాన కళని నిత్య జీవితానికి అన్వయించి యువతరంలో ఉండే సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పకపోతే ఈ విద్య నిలబడదండి. కేవలం ఇది గొప్ప విద్య, ప్రతిభ, అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు, అది అంతరించిపోతుంది, దయచేసి కాపాడండి. ఈ దీనమైన వాక్కు అవధాని నోట రాకూడదు. దీన్ని కాపాడుకోవడం నీ బాధ్యత, లేకపోతే నీ జీవితం నాశనం అవుతుంది. నా అవధానం చూస్తే నేను గ్యారంటీ ఇస్తాను నీ జీవితం నిలబడుతుంది అనే ధైర్యాన్ని అవధానం ఇవ్వగలగాలి. అప్పుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఎప్పుడు ప్రపంచంతో వ్యవహారం ఎలా ఉంటుందంటే మిత్రమా, నీ అవసరమైతే నువ్వు వ్యవహరించే విధానం వేరు, నా అవసరమైతే వ్యవహరించే విధానం వేరు. ప్రవచనం వినడం నీ అవసరం, నీకు ఉపయోగపడుతుంది అంటేనే జనం ఎక్కువ వస్తారు తప్ప దయచేసి నన్ను ప్రోత్సహించండి, ఈ మధ్య నేర్చుకున్నా వెళ్ళి తిరుపతి పెట్టమే కూర్చొని చెబుతారు. నీకు అవసరం ఇది, నాకు అవసరం కాదు. ఇక్కడ అది చెప్పగలగాలి. నిషిద్ధాక్షరి ప్రధానంగా ఎందుకు ఉపయోగిస్తుందండి, నిత్య జీవితంలో ఏ రకంగా ఉపయోగపడుతుందండి. నేను ఒక అవధానం చేస్తూ ఉంటే ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు నిషిద్ధాక్షరి కొన్నారు. ఆయన బోల్డు పద్యాలు రాశాడు, చాలామందికి తెలియదు. ఆయన నాకు ఉత్తరం రాస్తే పద్యాలు రాసేవాడు. మామూలుగా వచ్చిన కవిత్వం, నాకు ఉత్తరం రాస్తే పద్యాలు రాసేవాడు ఆయన సరదాగా. ఆయన నిషిద్ధాక్షరికి ఉన్నాడు. ఆయన ఇచ్చిన నిషిద్ధాక్షరి ఏమిటంటే శ్రీశ్రీ మీద పద్యం చెప్పమన్నాడు, మహాకవి శ్రీశ్రీ మీద. మా పెద్ద అబ్బాయికి నేను శ్రీశ్రీని పేరు పెట్టుకున్నాను కదా, ఆయనకి నచ్చింది శ్రీశ్రీ మీద చెప్పండి అన్నారు. శ్రీశ్రీ మీద పద్యం చెప్పడంలో సమస్య ఏమిటో తెలుసా, నిషిద్ధాక్షరలో శ్రీశ్రీ అనే పేరు రావాలి, కనీసం స్ఫురణ రావాలి. నిషిద్ధాక్షరలో మహాకవిత్వాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్ఫురణ వస్తే చాలు. చెప్పిన అంశమే చెప్పాడు, పక్కకి వెళ్ళిపోలేదనే స్ఫురణ కలిగితే చాలు. అంతకుమించి అందులో కాళిదాసు కవిత్వం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. దానికోసం ప్రయత్నం చేయకూడదు. మనం ఏదో అందమైన పదం వేద్దామని ప్రయత్నం చేస్తే 3 అక్షరాల విసికి 4వ అక్షరం వాడు గమనించి అది నిషేధం చేశాడంటే కొంపలు అంటుకుపోయినట్టే లెక్క. ఇంకేం చేయలేము అక్కడ. అలాంటివి వేయద్దు. ఎప్పుడు నిషిద్ధాక్షరంలో 2 అక్షరాలు పదాలు మించి వెయ్యకూడదు. 2 అక్షరాల్లో అయిపోవాలి, లేదా ఎక్కువలో ఎక్కువ 3 అక్షరాలు, అంతకు మించి ఉండకూడదు. ఉన్నామంటే వాడు మన ప్రణాళిక గమనించేస్తాడు. శ్రీశ్రీ మీద పద్యం మీరు గమనించండి, శ్రీశ్రీ అన్న పేరు రావాలి, లేదా ఆ స్ఫురణ రావాలి. నేను పద్యం ధైర్యంగా మొదలుపెట్టాను. మొదటి పాదం కాస్త అడ్డుకున్నా కూడా వెళ్ళింది. ఏ రూపే అది తన భాషయా అని మొదటి పాదం వచ్చింది. ఎక్కడ ఇబ్బంది ఉంటుందో దాన్ని ఎలా తట్టుకోవాలో గమనించండి. అనుభవం మీద చెబుతున్న మాటలు ఇవి. ఎరుపే అది తన భాషయా అన్నాం. ప్రతిదానికి అడ్డుకునడం ఏ అంటే ఏదో ఎదిరించడం అంటావేమో. శ్రీశ్రీ అంటే కమ్యూనిజం కదా, అందుకని దా నిషేధం అన్నాడు. నేను అన్నాను. ఆయన ఎరుక అంటానేమో జ్ఞానం అనే అర్థంలో కా నిషేధం, నేను పే అన్నాను. నేను ఎరుపు అనగానే శ్రీశ్రీ వచ్చేసాడు. అది విషయం అక్కడ. కమ్యూనిజం అంటేనే ఎర్రజెండా కదా, అందుకని ఎరుపు అనగానే శ్రీశ్రీ వచ్చాడు. మొదటి పదంలో స్ఫురణ పడిపోయింది, ఎరుపే. ఇవన్నీ మీరు రాసుకోవద్దండి దయచేసి. మీరు పుస్తకాలు అక్కడ పెట్టేయండి, మీరు వినండి. మీకోసం నేను అవధానం పుస్తకాలు పట్టుకొచ్చాను. వారు చెప్పిన తర్వాత ఉపయోగపడేలాగా నా శతావధానం పుస్తకాలు 2 2009 జూన్లో రవీంద్ర భారతిలో చేసిన శతావధాన భాగ్యం, అదే సంవత్సరం డిసెంబర్లో విజయనగరంలో చేసిన శతావధాన విజయం, ఈ 2 పుస్తకాలు పట్టుకొచ్చాను. అలాగే అవధాన శతకం 2, 1 అని 2 పుస్తకాలు వేసాం. అష్టావధాన శతకం 100 అష్టావధానాలు కలిపి ఒక పుస్తకంగా వేసాం. అవధాన శతకం 1 అని, ఇంకోటి అవధాన శతకం 2 అని వేసాం. అవధాన శతకం 2 అందరికీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. శతకం 1 వేరుగా ఉంది కానీ ఇంకా అది కూడా 15 పుస్తకాలు పట్టుకొచ్చాను. అవధాన శతకం 1 100 అష్టావధానాలు ఉన్నది, అలాగే 2 శతావధానాల పుస్తకాలు. ఇవన్నీ 15 ప్రతుల చొప్పున కార్యకర్తలకు నేను ముందే అందజేశాం. అవన్నీ మీకు పంచి పెడతారు, ఇంటి దగ్గర చదవండి. నేను చెప్పే పద్యాలు కూడా వాటిలో వెతుక్కుంటే ఉంటాయి. ఇక్కడ కూర్చొని రాస్తూ కూర్చోకండి, వదిలేయండి, శుభ్రంగా వినండి, ధారణ చేయండి. అది చాలా ముఖ్యం. అక్కడ వీలైతే ధారణ చేయండి, లేదా ఉపాయం కిడుకు తెలుసుకుంటే చాలు. ఇక్కడ మీరు రాసుకోవడం మీద దృష్టి పెట్టారు అంటే వినలేరు, శ్రద్ధ ఉండదు. అది అందుకని చెప్పే శ్రద్ధగా వినండి. ఎరుపే అది తన భాషయా, అది అయిపోయింది. మొదటి పదం పర్వాలా, తన భాష అన్న మొత్తం మీద ఆయన పట్టుదల ఎక్కడ ఉందంటే ఆయన అన్నాడు కూడా శ్రీశ్రీ పేరు రావాలన్నాడు. వస్తుంది కదండి, ఇంకా 3 పాదాలు కంగారు పడతారా అన్న. అవధానంలో ధైర్యం చాలా ముఖ్యం అన్నిటికంటే.
పృచ్ఛకుడు ఏం మాట్లాడినా మనం సింహంలా మీద దూకేలా ఉండాలి. అవధానంలో ఎప్పుడు డిఫెన్స్ ఆడకూడదు, అఫెన్స్ ఆడాలి. నేను నేనే మింగేస్తా అన్నట్టుగా ఉండాలి తప్ప దయచేసి నన్ను ఏం చేయకు అన్నట్టుగా ఉంటే ఇంకేం చేయలేడు. పృచ్ఛకులు జారిపడి పోన్లేండి ఏడుస్తున్నాడు వదిలేద్దాం, ఇప్పటికే 3 గంటలు ఏం చచ్చిపోతున్నాం, ఎక్కడ అన్నాళ్ళకి ఆలస్యం అవుతుంది, ఆడాళ్ళు గోల పెడుతున్నారంటే అవధానం సాగదండి. ఇక్కడ నేను నిన్ను మింగుతా, అందుకే ఇక్కడ కూర్చున్నా. డామినేటింగ్ నేచర్ ఉండాలి, లేకపోతే అవధానం చేయలేడు ఖచ్చితంగా. అవధాన వేదిక మీద ఉన్నాము అంటే మనం సరస్వతి దేవి అంతే, సాక్షాత్ సరస్వతి, మాట లేదు ఇక్కడ. అవధానం కిందికి దిగాము అంటే వాడి కాళ్ళకి దండం పెడతాం, అది వేరే విషయం. వేదిక మీద పెట్టాం. మనం సరస్వతి స్వరూపం అనే ఆవాహనతో ఉంటేనే మనం చేయగలం, ధైర్యం లేకపోతే చేయలేమండి. అందుకని ఆయన శ్రీశ్రీ పేరు రావాలని ఇంకా 3 పాదాలు ఉందండి, కంగారు పడతారు. ఆయన కంగారు పడ్డాడు, నేను బళ్ళ ఉంది కదా 3 పాదాలు, ఇంకా సమయం ఉంది కదా. ఏ రూపే అది తన భాషయ, 2వ పాదం మొదలెట్టాం. ఏవో నిషేధాలు గట్టిగానే చేశాడు. అద్దెపల్లెన సామాన్యుడా, బోళ్ళు అవధానాలు చూశాడు ఆయన. దరిలేనిదిగా కవితల దర్పం అంతవరకు వెళ్ళింది. దరిలేనిదిగా కవితల అంతవరకు వెళ్ళిందండి. నీ కవితకు ఉండే శక్తి దరిలేనిది, అంతులేనిది అనే అర్థంలో వెళ్ళింది. బాగానే ఉంది. ఇంకా శ్రీశ్రీ రాలా. ఆయన అంటున్నాడు శ్రీశ్రీ రాలా. అంత తేలిగ్గా వస్తాడండి. 6 సిగరెట్లు దాగి 3 సీసాలు దాగే వస్తాడని చెప్పాను. ఆ మాట శ్రీశ్రీ మీద పనిచేస్తుంది, ఇబ్బంది లేదు. 6 సిగరెట్లు కాల్చి 3 సీసాలు దాగే వస్తాడండి, ఊరికే ఎందుకు వస్తాడని. ఇదే ధైర్యం అంతే. ఇక్కడ ఎవరంటే ఏమనుకుంటారో కుదరదు. అక్కడ అవధానం చెలరేగిపోవలసిందే, సింహంలా కనపడాలి వేదిక మీద. మన వేషం కూడా సింహంలాగే ఉండాలి. అలా ఉండి గంభీరంగా ఉంటేనే చేయగలం అంతే. అక్కడ కవితల దరిలేనిదిగా కవితల అని వేశాం. యతిస్థానం అక్కడ వదిలేయాలి నిషిద్ధాక్షరంలో. మళ్ళీ దా వేశాను, దా కదా. అప్పుడు ఆలోచనలో పడ్డా. ఎందుకంటే సాధారణంగా నిషిద్ధాక్షరలో మొదటి 2 పాదాలలో చెప్పిన అంశము స్ఫురణ రాకపోతే ఇక వాళ్ళకే విసుగొచ్చి వదిలేస్తారు. అప్పుడు చెప్పడం గొప్ప విషయం కాదు ఇక్కడ. అది చేతకానితనం. అది వారు స్వేచ్ఛగా చెప్పండి అన్నాక అందులో శ్రీ రావడం, ఖడ్గ సృష్టి రావడం, మహాప్రస్థ ఏదైనా వస్తుంది. అది పెద్ద విషయం కాదు ఇక్కడ. అందులో కందపద్యంలో ప్రతీదీ ఇమిడిపోతుంది. ఎప్పుడైనా సరే దత్తపది అనుకోకుండా ఇచ్చి వాడు ఛందస్సు అడక్కపోతే మీరు కందపద్యం మొదలెట్టండి, పర్వాలా. లేకపోతే శేషపద్యం ఎత్తుకోండి, కంగారు పడకండి. ఎందుకంటే శేషపద్యంలో చాలా పెద్ద క్యాన్వాసు, ఎక్కడైనా ఇమిడించేయచ్చు. కందపద్యంలో ఎగుడు దిగుడు చాలా ఉంటాయి, ఎక్కడైనా ఇమిడించేయచ్చు. ఇంగ్లీష్ పదం, ఉర్దూ పదం, దక్షిణాఫ్రికా వాడి పదం కూడా అందులో పడేయచ్చు. అవకాశాలు భజేసన్ అలాగాలో చాలా అవకాశాలు ఉన్నాయి, ఇబ్బందులు కాదు, అవకాశాలు ఉన్నాయి. మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్, దట్ ఈజ్ కాల్డ్ అవధానం. అవధానం అంటే అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోవాలి. ఆ సౌకర్యం లేదు, ఈ సౌకర్యం లేదు కాదు ఇక్కడ. అందుకని అంటే దా వేషం. అప్పుడు అనుకున్నాను ఇక ఎలాగో వల్ల ఈ పాదం ముగిసేలా రప్పించకపోతే జాలిపడి ఆయన వదిలేస్తాడు. తర్వాత నేను శ్రీశ్రీ వేస్తే సుఖం లేదు ఇక్కడ. అందుకని దృష్టి అంతా అక్కడ పెట్టి అర్ప అన్నాను నేను. దర్పం అంటే దర్ప అని వేశాను. దర్పము అంటాననుకున్నాడు ఆయన. నిషేధం అన్నాడు. నా ప్రణాళిక నాకుంది మనస్సులో. 0B అన్నాను నేను. ఓ బెరడా బిగించా, బెరడాలో బి అన్నాను. 0B దర్పం బి అనగానే కూడా ఆయన కంగారంతా శ్రీశ్రీ మీద ఉంది. ఇంకా శ్రీశ్రీ రాలేదండి. ఒత్తడాయా, కంగారు పడకు, ఇంకా 2 అక్షరాలు ఉన్నాయన్నాను నేను. 2 అక్షరాల్లో శ్రీ వస్తుందంటే ఖచ్చితంగా శ్రీ వేస్తాను కదండి. ఆయన నిషేధం అన్నాడు. నేను ఎందుకు వేస్తా? అలాంటి తప్పుడు పని మనం చేస్తాం. ఒక వేస్తే 2వ నిషేధం చేస్తే మన పని ఏం కావాలి ఇక్కడ? దర్పం బి అన్న తర్వాత మళ్ళీ వేశా కావాలి. ఎందుకంటే నా ప్రణాళిక నాకు సిద్ధంగా ఉంది. అది అమ్మవారి కృప. స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభ సా అర్జునశ్య రథకోబరే స్థిత అంటాడు వ్యాసభగవానుడు. భారతంలో శల్యపర్వంలో వస్తుంది ఈ మాట. కర్ణుడు నాకు అస్త్రాలు చేతిలో ఉన్నాయి కానీ మంత్రం స్ఫురించట్లేదయ్యా అంటే, స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావయ్యా? అది దేవుడయ్యా, అది మగవాడయ్యా, అది నీలమేఘశ్యాముడయ్యా. ఆ నీలమేఘశ్యాముడు అర్జునుడు రథం మీద ఉంటే నీ తలకాయ నీకెందుకు స్ఫురిస్తుందయ్యా అన్నాడు. ఇక్కడ దైవభక్తి లేకుండా, దైవస్మరణ లేకుండా, దైవారాధన లేకుండా, సరస్వతి ఉపాసన లేకుండా అవధాన విద్య సాధ్యం కాదు. దయచేసి గమనించురుగాక. మీరు ఎంత పండితులైనా, తిరుపతి వెంకట కవుల శిష్యులైనా, నాకు మళ్ళీ 10 గంటలు సాధన చేసినా సరే ఇంటి దగ్గర ఏకాంతంగా సరస్వతి విగ్రహం ముందు నిలబడి అమ్మా నేను నెగ్గేలా చేయి తల్లి అంతే చాలని ప్రార్థించి అవధాన వేదిక ఎక్కవలసిందే. వేదిక మీద ఏడవడం కాదు, ఆ ఏడుపు ఇంటి దగ్గర ఏడవాలి. వేదిక మీద ఏడిస్తే ఎవడి కోసమో ఏడుస్తాం. ఇక్కడ
ఇంటి దగ్గర అవధానానికి వచ్చే ముందు పూజా మందిరంలోకి వెళ్ళి అవధాని ఇంట్లో ప్రధాన దేవత ఎవరంటే సరస్వతి అనమ్మ, మిగిలిన వాళ్ళందరూ మనకి తర్వాత. అంతా ఆవిడికి పరివార దేవతలు. అందుకు ప్రమాణం ఉంది, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. బ్రహ్మ అచ్యుతుడు శంకరుడు కూడా ఆవిడని ఆరాధిస్తారంటే మనకు అభ్యంతరం ఏమిటండి? అంటే సరస్వతి విగ్రహం, సరస్వతి ఫోటో మన ఇంట్లో ప్రధానంగా ఉండాలి. వచ్చేటప్పుడు అమ్మ నా ప్రయత్నం నేను చేస్తున్నా, ఆ పైన నీ దయ అంటే అమ్మవారి దయ వర్షిస్తుంది ఖచ్చితంగా. 3 ఏళ్ళు తిరగకుండా నా చేత సహస్రావధానం చేయించిన సరస్వతీదేవి మీ చేత చేయించదండి. నేనేమన్నా మేనత్త కొడుకున్నా మీరు కాకుండా పోయారా? నేనేమన్నా ఆవిడకి దత్తపుత్రున్నా మీరు కాకుండా పోయారా? భక్తి కదా ప్రధానం అక్కడ. భక్తి లేనివాడు, నాస్తికుడైనవాడు ఎంత పండితుడైనా అవధాని కాలేడు, నిలబడలేడు, సాధ్యం కాదు. అది మన సిద్ధాంతాలు ముఖ్యం కాదు, ఇక్కడ సాహిత్యపరమైన అవగాహనే చాలా ముఖ్యం. అందుకని దర్పం బి అన్న తర్వాత రూ వేశాను. దర్పం బిరు ఏమిటో నాకు ఉంటుందండి. అది కూడా మీరు అడిగితే అలాగ రహస్యాలు చెబుతాం ఏమిటి? ఇంకా ఒక అక్షరమే వెయ్యాలి. అప్పుడు కూడా మళ్ళీ ఆయన సరదాకి శ్రీశ్రీ రాలేదరా, నీ శ్రీశ్రీ బంగారంగానే వస్తారయ్యా, ఇంకా అక్షరం ఉంది కదా అని అంటే దర్పం విరుకవు అంటానేమో. అంటే ఆయన ఏ ఉద్దేశంలో ఉన్నాడు అంటే నేను 2 శ్రీలు కలిపి వేస్తాననే ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. మనం ఇంకో మార్గం దొరికాం. దర్పం విరు అన్న తర్వాత శ్రీ అన్నారు. ఇదేమిటి అన్నాడు? ఇరుశ్రీ అంటే 2 శ్రీలే కదండి. శ్రీశ్రీ అనక్కలేదు, ఇరుశ్రీ అంటే 2 శ్రీలే కదా అని తోచద్దామా స్ఫురణ. అది వారికి తోచదు సహజంగా. వారు ఎంతసేపు పృచ్ఛకులు కాబట్టి ఒక దారిలోనే ఆలోచిస్తారు. అవధానికి పృచ్ఛకుడికి తేడా ఏమిటంటే పాండిత్యం కాదండి, అనేక రకాల మార్గాల్లో ఆలోచించడం అవధాని గొప్పతనం. ఒక మార్గంలోనే ఆలోచించడం పృచ్ఛకుడి పరిమితి. అది మనం గమనించాలి. అక్కడ ఆయన దెబ్బతింటాడు, మనం గెలుస్తాం. సరిగ్గా ఈ నిషిద్ధ అక్షర జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక సమస్య వస్తే ఒక మార్గంలోనే ఆలోచిస్తారు చాలామంది. సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు ఉంటాయి. శ్రీశ్రీ అనకుండా ఇరుశ్రీ అన్నట్టే అలా అనేక రకాల మార్గాలు ఉంటాయి. లాభాషతోనే మొత్తం పద్యమంతా చెప్పేసి నన్నయ్య అని రావాలనుకోండి, నలా ఎలా అన్నాం అనుకో, వాడు చచ్చినా అర్థం కాదు వాడికి. ప్రతి నకారానికి నకారాని తర్వాత లా, నా కింద నా ఒత్తు తర్వాత లా, యా తర్వాత లా వచ్చాక అయిపోయాక నేను లా మీద పద్యం చెబుతున్నానని చెబితే మన ప్లాన్ వాడికి అర్థమైందా? ప్రణాళిక ఇది. నాలుగుంటే సరిపోదు, అవధానం ప్రణాళిక ఉండాలి. జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది నిషిద్ధాక్షరం అంటే మీకు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఎన్ని రకాల మార్గాలు నిషేధించినా వేరే మార్గం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. 2వ మార్గం, 3వ మార్గం, 4 మార్గాలు, 16 మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు మనం వెళ్ళగలవని నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఎన్ని జీవితాలు నిషేధమైనా సరే. నిజమే, ఒక ఉద్యోగంలో మనం ప్రవేశించాం, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో, అక్కడ మనకు కుదరలేదు, మానేశాం. ఇంకో ఉద్యోగంలో ప్రవేశించు, సాఫ్ట్వేరే గతి, ఎక్కడ పడ్డామో అక్కడే వెతకాలి, అక్కడ పనికిరాదు ఈ సామెత. ఇంకో పని చేసుకో, ఇంకో ఉద్యోగం చేసుకో, అందులో నువ్వు రాణిస్తావయ్యా ఖచ్చితంగా. ఉద్యోగంలో రాణించినవాడు సొంతంగా పెట్టుకుంటే రాణిస్తాడు, సొంతంగా పెట్టుకుంటే రాణించినవాడు ఉద్యోగం చేస్తే రాణిస్తాడు. అది నీ మనస్తత్వం నీకే తెలుస్తుంది, నాకు తెలియదు. అలాగే సమస్య, ఎప్పుడూ సమస్యకు కొత్త కోణంలో ఆలోచన చెయ్యాలి. పాత పుస్తకాల్లో పూర్ణలు చెప్పేద్దామని కానీ అదే మార్గంలో ఆలోచిద్దామా కానీ అనుకోకండి. మీ ప్రయత్నం మీరు చేయండి, సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచెన్. ఇది నాకు ఒక అవధానంలో ఇచ్చిన సమస్య. సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచెన్. దీన్ని చాలామంది కవులు అనుసరించిన మార్గం ఏమిటో తెలుసా? పట్టపగలే చుక్కలు పొడిచేయండి. ఆశ్చర్యం, అంతా చీకటైపోయింది, అర్జునుడు బాణాలు వేశాడు, అంతా చీకటైపోయింది, చుక్కలు కనిపించినంత పని అయిందని చెప్పచ్చు. అంతేకాదు, ఒక తీవ్రమైన బాణం వచ్చి భారత యుద్ధంలో ఎవరో యోధుడికి తగిలింది, వాడికి పట్టపగలే చుక్కలు కనబడ్డాయని కూడా చెప్పచ్చు. చుక్కలు కనపడుతున్నాయంటారు కదా, ఇవన్నీ మామూలు విషయాలే. నేను కొంచెం ఆధునికంగా ఆలోచించా. ఈ ఆధునిక ఆలోచన విధానమే నన్ను పద్మశ్రీ స్థాయికి చేర్చింది. అవధాని ఆలోచన ఆధునికంగా ఉండాలి. ఆధునికంగా అనుకరించడం అనేది అంతకంటే అపశకునం మరొకటి లేదని భావించాలి. చెప్పడం మానేస్తాను కానీ ఐ డోంట్ ఇమిటేట్. నా సొంతం నేను చెప్పగలిగితే చెబుతా, లేకపోతే మానేస్తా. అలా ఉంటేనే రాణించగలరు. సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచెన్. నేను దృష్టి పట్టపగల మీద, విభ్రాంతి మీద, దిగ్భ్రమ మీద పెట్టాల. చుక్కలు పొడవడం మీద పెట్టా. చుక్క అంటే ఆకాశంలో చుక్కే కావాలా? వాక్యం రాసి చుక్క పెడితే చుక్క అంటున్నాం కదా.
వేలు మీద చుక్క పెడితే చుక్క అంటున్నాం కదా, అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. జగమందు ఎన్నికలలో తగను ఓటును వేయునట్టి ధన్యులకెల్లన్, జగమందు ఎన్నికలలో తగనోటును వేయునట్టి ధన్యులకెల్లన్, తెగి మరల వేయకుండగా సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచెన్. ఓటేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. వీళ్ళు దొంగోట్లు వేస్తారు కదా మళ్ళీ వచ్చి. అప్పట్లో ఈవీఎం లేవు, అన్నీ బ్యాలెట్ పేపర్లే. అందుకనే ఆ ఎన్నికల అధికారి ఏం చేశారంటే పట్టపగలే చుక్కలు పొడిచాడు. ఎన్నికలు పట్టపగలే జరుగుతాయి, అర్ధరాత్రి జరుగుతాయా? తర్వాత పరిపాలన అర్ధరాత్రిలో ఉంటుంది, అది వేరే విషయం. అది ఎన్నికలు పట్టపగలే జరుగుతాయి, ఎందుకని పట్టపగలే చుక్కలు పొడిచాడు. అది చుక్క పొడవడం అనగానే మనకి ఆ చుక్కే కాదండి, ఏ చుక్కైనా అవుతున్నాడు ఖచ్చితంగా. మీరు అవధానం చేస్తున్నారండి, అవధానానికి పొట్టలో చుక్క ఉంటుందా అని అడిగారండి. ఓ అప్రస్తుత ప్రసంగం కదా. అవధానానికి పొట్టలో చుక్క ఉంటుందా? నేను చుక్కకుండే రకరకాల అర్థాలు ఆలోచించా. పొట్టలో చుక్క పడితే అవధానం చేయడం కష్టం అన్నది. గ్రహించిన వాళ్ళు ఇద్దరు కంటే లేరు, గమనించండి. స్ఫురణ పొట్టలో చుక్క అంటే తాగుడు, తాగి అవధానం చేస్తావు నువ్వు. ఇక్కడ దాన్ని కూడా చుక్కే అంటారు, మనం చుక్క వేసాడంటారు. చుక్క అనగానే ఆకాశంలో చుక్క కాదండి, ఫుల్ స్టాప్ను కూడా చుక్క అంటారు, సారా చుక్కను కూడా చుక్క అంటారు, కన్నీటి చుక్కను కూడా చుక్క అంటారు. ఇప్పుడు ఇందాక వేసిన ఎన్నికల్లో చుక్కను కూడా చుక్క, ఇంకా అక్షర్యం చుక్కెదురు అంటారు. వారికి వీరికి చుక్కెదురు అంటారు. ఎందుకని? వేగు చుక్క శుక్రాచార్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు సూర్యోదయానికి ముందు ఖచ్చితంగా. ఆ చుక్క ఎదురైనప్పుడు ప్రయాణం చేయొద్దు, అందుకే చుక్క ఎదురు. ఎందుకు చేయొద్దు? ఇంకా తెల్లారలేదు కాబట్టి. అంతకంటే శనేన కాదు అక్కడ, శుక్రుడు నిన్నేం పట్టుకోడు అక్కడ వచ్చి. చుక్క ఎదురవుతోంది అంటే సూర్యుడు ఉదయించాలి. చుక్క, ఆ వేగు చుక్క ఎప్పుడు వస్తుంది? సూర్యోదయానికి ముందు వస్తుంది, లేదా సూర్యాస్తమయం తర్వాత వస్తుంది. సూర్యాస్తమయం తర్వాత వచ్చిందంటే చీకటి పడింది, నువ్వు చుక్క ఎదురవుతుందంటే ప్రయాణం చేయకూడదు. అలాగే సూర్యోదయానికి ముందు వచ్చిందంటే చీకటి ఇంకా తెల్లవారలేదు కాబట్టి ప్రయాణం చేయకూడదని చెప్పడానికి, ఆ ప్రయాణానికి చుక్క ఎదురైతే ప్రయాణం వద్దు అంటే, చుక్క ఎదురంటే వ్యతిరేకమైన జాతీయం వచ్చింది లోకంలో. ఆ చుక్క కూడా మనం వాడుకోవచ్చు. చక్కని చుక్క అంటారు అందమైన అమ్మాయిని, అది కూడా మనం వాడుకోవచ్చు అవసరం. ఇది ఇన్ని రకాల పర్యాయ పదాలు అర్థాలు మన బుర్రలో ఉంటే అప్పుడు ఎలాగైనా చేయొచ్చునండి. ఇప్పుడు సమస్యను నిత్య జీవితంలో ఉపయోగించడం ఎలాగా అంటే, భావన సామాన్యంగా ఉండే పట్టపగలు చుక్కలు పొడవడం అనే భావన కంటే భిన్నంగా ఆలోచించామా లేదా? చాలా వరకు ఆర్థిక సమస్యలు సంసారంలో భిన్నంగా ఆలోచిస్తే తొలగిపోతాయండి. ఒక సంసారంలో ఖర్చులు పెరిగి అప్పుల బాలయ్యారు, వెంటనే ఏం చేస్తారో తెలుసా? ఆదాయం పెంచుకోవాలి అని చెప్పి వెంటనే కనకధారాస్తవం చదవమంటారా అంటారు. లేకపోతే ఎవడో టీవీలో ఒకడు దొరుకుతాడు, తమలపాకు ఆముదవరాయి, కొబ్బరాకేమో గోంగూరరాయి అని చెబుతాడు. ఇక్కడ ఇంటి ముందు దీపాలెట్టు, కొబ్బరి చెప్పబెట్టు, చివరి కూడా చేతపడి చేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది మనకి. ఇవన్నీ మొదలెట్టారు ఈ మధ్యన. దీనివల్ల లక్షలు ఖర్చు అయిపోవడం తప్పితే ఎవ్వడికి ఆదాయం రాదు. ఈ టీవీలో చెప్పిన వాడికే వస్తుంది ఖచ్చితంగా. అంతకంటే ఆదాయం పెంచుకునే మార్గం నేను చెబుతానండి, నేను అనుసరించి చెబుతున్నా. భగవంతుడి దేవల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు రాలా. ఎప్పుడైనా వస్తే ఇదే చేశాం మేము దంపతులు. ఏమిటో తెలుసా? ఆదాయం 2 మార్గాలుగా ఉంటుంది. ఒకటి నువ్వు సంపాదించేది, రెండోది నీ ఖర్చులు తగ్గించుకునేది మిత్రమా, అది కూడా ఆదాయమే, గమనించుకో. ఇప్పుడు అప్పుల సమస్య చాలా తేలిగ్గా తీరిపోయింది. అప్పులు ఎందుకు అవుతాయమ్మా? అవసరాల కోసం ప్రయత్నం చేస్తే అప్పులు అవ్వవు, ఆడంబరాల కోసం ప్రయత్నం చేసినప్పుడే అప్పుల పాలవుతాం. మనం గమనించండి. అవసరాల కోసం ప్రయత్నం చేస్తే అప్పుల పాలు ఎవరండి? ఎవరు కూడా ఆడంబరాల కోసం ప్రయత్నిస్తారు. పెళ్ళి చేయాలి. మన స్థాయిలో మనం 5-6 లక్షలు లేదా 10 లక్షలు మించి పెట్టలేము. కానీ మన కులం వాళ్ళు, మన బంధువులు, మిత్రులు 1 కోటి రూపాయలు పెట్టారు. అమ్మాయి అంటూ ఉంటుంది, నాన్న అది కొనరా ఇది కొనరా, అమ్మ అన్నీ కొంటే నేను నాశనం అవుతానమ్మా, నీ కాపురం బాగుండాలంటే 10 లక్షల్లో చేయాలి తల్లి, నన్ను నాకు సహకరించమంటే 25 ఏళ్ళు పెంచాక ఆ కూతురు సహకరిస్తుందండి. తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటుంది. 10 లక్షల్లో మనం చేయాలి. కానీ తప్పుతుంది ఏమిటి? పెళ్ళన్నాక అప్పులో అప్పు, ఇంత దరిద్రపు మాట ఇంకోటి లేదండి. అప్పులో అప్ప పోతావు సముద్రంలోకి వెళ్ళి. ఇక్కడ అప్పులో అప్పు ఏమిటండి? అప్పులో ఉన్నప్పుడు ఆదాయం పెంచుకోవాలి. అప్పులో అప్పు ఏమిటండి? ఎలా తీరుస్తాం? అంటే అప్పుడు వాళ్ళకి మనం అవధానం ద్వారా సమాధానం చేద్దాం. భిన్నమైన ఆలోచన పట్టపగలు చుక్కలో అనగానే ఎన్నికల్లోకి వెళ్ళగానే దొరికిందా లేదా, అలా భిన్నంగా ఆలోచించండి. ఒకలాగా ఆలోచిస్తారు ఏమిటి? ఎప్పుడు సమస్య పరిష్కారం. ఇంకోటి ఈ సమస్యల్లో ఎప్పుడు గొప్ప పరిష్కారం ఎక్కడ ఉందంటే, ఒక అక్షరం చేరిస్తే పరిష్కారం అయిపోతుంది. దవునింజంపగజూచి కాంత పరమానందంబునందెన్ గదా, దవునింజంపగజూచి కాంత పరమానందంబునందెన్ గదా. దవుడు అంటే భర్త. భర్తను చంపడాన్ని ఆవిడ చూసిందిట, పరమానందాన్ని పొందారు. ఏ భర్తను చంపితే ఏ భార్య పరమానందాన్ని పొందుతుందండి? ఈ మధ్య పొందుతున్నారులేండి, ప్రియుడితో కలిసి భర్తను లేపేస్తున్నారు పైకి. అందుకని పూర్వం ఈ గొడవ లేదు కదా. కానీ చెప్పాలి కదా మనం.
దానికి ఈ ధవుడు ఎవరు అనగానే దానికి మీకు ఉపయోగపడేది తెలుసా, ఒక అక్షరం చేర్చిందే వాడు కుదరదు. ఏ మొగుడిని చెప్పినా ఎవరు ఊరుకోరు కదా, అక్షరం చేర్చాలి. ఏ అక్షరం చేర్చాలి, దానికి ఉపాయం ఏమిటో తెలుసా, పరమానందం అని ఇచ్చాడు, గమనించండి. యతిస్థానం శార్దూల మత్స్యోపపద్యంలో 14వ అక్షరం నకారం ఉంది ఇక్కడ. అంటే ప్రారంభంలో కూడా నకారం ఉండాలి కదా, లేదుగా ధ ఉంది. ఆ దాకి ముందు మీరు సున్న పెడితే నకారం అవుతుందా లేదా? అంచేత బాంధవునిన్ సైంధవునిన్ అనగానే సైంధవుడు తోస్తుంది. ఓ సైంధవునిన్ జంపగజూచి కాంత పరమానందంబునందెన్ గదా. 13వ రోజు అభిమన్యుడు చనిపోయిన తర్వాత 14వ రోజుని 2 లక్షల సైన్యంతో సహా అర్జునుడు సైంధవుడిని చంపినప్పుడు ఆ విషయం తెలిసిన ద్రౌపదీదేవి సంతోషించదా? ఆవిడని బలాత్కారం చేసింది వాడు, చేసే ప్రయత్నం చేసింది వాడు కాదా? ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? పురాణాలతో సమస్య వేరేనండి. నకారం ఉంది కదా స్థానంలో, దానికి ఇక్కడ నకారం రావాలంటే ఏం చేయాలంటే ఏంటి, తెలిసిన పృచ్ఛకుడు సమస్య ఇస్తే ఎలా ఉంటుంది, తెలియని వాడిస్తే ఎలా ఉండదు. ఆయనకి తెలుసును సైంధవుడు రావాలనే ఆయన ఉద్దేశం. అందుకే అక్కడ సై అనేది అక్కడ ఉండేలా మిగిలిపోయి దవుని పెట్టి యతి స్థానంలో నకారం పెట్టాడు, ఆయన ధకారం పెట్టలేదు. అంటే ఖచ్చితంగా ఈ ధకారం బిందుపూర్వకమైతే నకారంతో కలుస్తుంది కదా. అంటే మనకు ఆయన సాయం చేశాడండి సమస్య వల్ల. ఆయన సాయం చేశాడు మనకి. ఒక్కొక్కళ్ళు అమాయకంగా ఏమంటారు, పాపం పృచ్ఛకుల్లో సాయం చేద్దామనే దృష్టిలో ఏమిటో తెలియని దత్తపది ఇస్తారు, ఇచ్చి ఊరుకోవాలి, ఛందస్సు చెప్పకూడదు. దత్తపది ఇచ్చి ఉత్పలమాలలో పెట్టండి అంటే అది క్లూ ఇచ్చినట్టు లెక్క. అది ఉత్పలమాలలో తప్ప మరో దాంట్లో ఇవ్వడదు. ఆ ప్రయత్నం పృచ్ఛకుడు చేశాడు, అందుకే మనకి ఇచ్చాడు. అంటే ఆయన ఆదుకున్నాడు, మనకి కంగారు పడక్కలేదు అక్కడ. అలాగా ఒక అక్షరం సైంధవుణ్ణి సై అన్న మాట చేరిస్తే పరిష్కారం అయిందే లేదా? అలాగే దంపతుల మధ్య తగాదాలు ఉంటాయండి. వారికో వీరికో గురుస్థానీయులైన మనుషులు ఉంటారు. గాడ్ ఫాదర్ అంటే, ఎందుకంటే ఇవాళ పిల్లలు ఎవరు ఫాదర్ల మాట వినరమ్మా, గాడ్ ఫాదర్ మాట వింటారు. ఇప్పుడు గాడ్డే దిగి రావాలి వీళ్ళ కోసం, తల్లిదండ్రి చెబితే వినరు. కానీ వీరికో స్వామీజీ, వారికో ప్రవచనకర్త, వీరికో గురువు గారు ఉంటారు అక్కడ, వారి చేసి చెప్పిస్తే ఫోన్లే మానింది మందు, మనసు మేము పోయి చెప్పిద్దాం, ఆయన కాళ్ళు కొట్టుకుందాం. ఏమండి ఈవిడెవరో మీ శిష్యురాలట, కాస్త అటు ఇటుగా ఉంది, కొంచెం చెప్పండి అంటే మా బోటుగాడు 2 మాటలు చెప్పడా, అమ్మా నువ్వు చెప్పినట్టు వింటుందేమో. మూడో అక్షరాన్ని తీసుకొస్తే పని జరిగినప్పుడు మూడో వ్యక్తిని తీసుకొచ్చినా పని జరుగుతుంది కదండి. ఇది సమస్యల ద్వారా మనం గ్రహించాలి. అలాగే దత్తపది రకరకాల అంశాలు ఏమడని పదాలన్నీ ఇస్తారు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ ఈ పదాలు ఇచ్చి తెలుగు భాష గొప్పదనం చెప్పమన్నారు. ఇందులో ఒక్కడు తెలుగువాడు లేడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ ఈ భాషలు ఇచ్చి సెహవాగ్, సచిన్, గంగూలీ, సెహవాగ్, ద్రవిడ్ ఈ 4 పదాలు ఇచ్చి తెలుగు భాష గొప్పదనం. ఒక్కడు తెలుగువాడు లేడు, కనీసం ఉంటే వాడు తెలుగువాడే పుట్టడం గొప్పదనం అని ఏదో అనేవాళ్ళం. కానీ ప్రయత్నిస్తే దొరుకుతుంది. నాకు ఎక్కడికక్కడ ఖండాలుగా విడదీసేస్తే అలవాటు. దత్తపది అంటే అంతే కదా మరి. భాష చిన్మయ ముద్రయౌ భాష తెలుగు, భాష చిన్మయ ముద్రయౌ భాష తెలుగు. సచిన్ అంటే సచిన్ వచ్చాడు, అందులో రాకేమవుతాడు. ఎందుకని భాష కాదు భాష అని ఆలోచించు. చిన్ రాగానే చిన్మయ అన్నాం. భాష చిన్మయ ముద్రయౌ భాష తెలుగు. పల్కగన్ కూలి అయినను కుల్కులుకు, పల్క గంగూలి అయినను కుల్కులుకు. కూలివాడు మాట్లాడినా ఈ భాష బాగానే ఉంటుంది, పండితులే మాట్లాడక్కర్లేదు. పల్కగన్ కూలి అయినను, గన్ కూలి కలిపితే గంగూలీ అయిందండి. బెంగాలీ వాడిని విభాగం కూడా చేసేసాం శుభ్రంగా, ధృత ప్రకృతిక సంధి చేసి పారేసాం. వాడికి అర్థం కాదు, ఇది మనకు అర్థం అవుతుందని. పల్కగన్ కూలి, ఇది పలికితే కూలి, గన్ ప్లస్ కూలి గంగూలీ అవదేమిటి? పల్క గంగూలి అయినను కుల్కులుకు. అప్పుడు శఖవాగ్ రావాలి, అది కష్టం. దాంట్లో వాగడం అనే పదం చూసుకున్నాను నేను. ఎలాగూ కూలివాడు అన్నాం కదా, కూలివాడు ఎలా వాగుతాడో అది 3వ పాదంలో పెట్టేస్తే వాగించేయచ్చు, పర్వాలేదు. సరిగ్గా ఒక కూలివాడు ఇంకో కూలివాడిని పిలిచేటప్పుడు రావేహ టైం అయిపోతుంది, రావేహ అంటాడు. గోదావరి జిల్లాలో భాష అలాగే, నేను అక్కడ వాడిని, నాకేం ఇబ్బంది లేదు. అందుకని అక్కడ రావేహ అంటే వీడేమన్నా కూసేవేహ అంటాడు, వీడు తొందరేట కూసేవేహ అంటాడు. నేను దాన్నే పద్యంలో పెట్టా. వస్తనుండక కూసెక వగ కనినా, కూసెక వాగ కనినా. వస్తనుండక కూసెక వగ కనిన, ముద్దులొల్కును తనదైన ముద్ర విడదు, తనదైన ముద్ర విడదు. కూలివాడు మాట్లాడినా ఈ భాష బాగానే ఉంటుంది అంటే గంగూలీ వచ్చాడు. వాగకహ అంటే సెహవాగ్ వచ్చాడు. తన ముద్ర విడదు అంటే ద్రవిడ వచ్చింది. రాందేది ఉంటుందండి. దేన్నైనా సరే ఈముడించి ఎవరితోనైనా సరే సర్దుకుని కాపురాలు చేయగలిగిన, కంపెనీలు నడపగలిగిన శక్తి అవధానులకు వస్తుంది, తెలుగు భాష వల్ల వస్తుంది.
అవతల వాళ్ళ మనస్తత్వంతో మనకి సంబంధంలా మనం ఎలా ఉండాలో అలా ఉండగలిగితే చాలు. కటువుగా సత్వగుణం వాళ్ళతో సాత్వికంగా, రజోగుణం వాళ్ళతో రాజసంగా, తమోగుణం వాళ్ళతో తామసికంగానే వ్యవహరించాలి. పని అప్పుడే నడుస్తుంది. అక్కడ గొప్ప వెళ్ళిపోతుంది, చెప్పిన పని చేయకపోతే అంటే ఉంటేనే కొన్ని పనులు నడుస్తాయి. అక్కడ దయచేసి చేయవలసింది అంటే కుదరదు. అక్కడ దేనికి తగిన భాష అది వాడాలంటే దత్తపది అలవాటు కావాలి. అలాగే వర్ణనాంశంలో ఎప్పుడూ అవధానాలు గుర్తుపెట్టుకోవలసింది. అది కవిత్వానికి పరీక్ష, ఛందస్సు కాదు, చమత్కారానికి కాదు. కరిగిపోవాలి, మనస్సు కరిగిపోవాలి. తల్లి పిల్లల్ని బాగా పెంచిందండి, బాగా శ్రద్ధగాను. చివరి వయస్సులో ఆవిడని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో బారేశారు. ఆవిడకి అన్నం పెట్టలేదు. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో చెప్పండి అన్నారు. సహస్రావధానాల్లో మాట ఇది. ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు, పెట్టబోక ఏడిపించు నేడు. ఇటువంటి కవిత్వం మీరు చెప్పాలి అంటే అవధాన ఖచ్చితంగా ఇంటి దగ్గర కావ్యం రాయాలి కూర్చుని. నా అవధానాలే మహాకావ్యాలు. ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి ఉండదు. ఇది అహంకారం అంటారు తప్ప దీన్ని కావ్యం అన్నారు. నువ్వు 100 అవధానాలు 1000 అవధానాలు చేసినా సరే కావ్యాలు రాయాలి. తిరుపతి వెంకట కవుల గురించి మనం చెప్పుకుంటున్నాం. మీరు గమనించండి, వాస్తవం అవధానులు వారి అవధాన పద్యాల కంటే వారికి పాండవ నాటకాల కారణంగానే బాగా కీర్తి వచ్చింది. అవధాన పద్యాలు చాలా తక్కువ మందికి తెలుసు, మాబోటిగాళ్ళకి తెలుసు. అది అవసరార్థం నేర్చుకున్నది. తిరుపతి వెంకట కవుల సమస్యలే ఓ 10 చెప్పండి అంటే చెప్పేవాళ్ళు లేడు. ఇవాళ ఓ 10 దత్తపదులు వారివే చెప్పండి అంటే చెప్పేవాళ్ళు లేడు ఇక్కడ. కానీ కురుక్షేత్రం పద్యాలు పాడమంటే గేదె మీద ఈత కొట్టేవాడు కూడా పాడేస్తాడు. అంటే వారి కావ్యాల ద్వారా, అది కూడా నాటకాల ద్వారా ఆ కావ్యాలు ప్రదర్శింపబడ్డాయి. ఆ ప్రదర్శనల కారణంగా దేశమంతా వారి పేరు వ్యాపించింది. కానీ కేవలం అవధానాల వల్లనే వ్యాపించలేదు. అది గమనించాలి మనం. అంటే అవధానాలకు ఎంత ప్రయోజనం ఉందో వాటి పరిమితి కూడా వాటికి ఉంది, గమనించాలి. అవధానాలు మనకి ఉద్యోగాలు ఇప్పించవు, అవధానాలు మన కోటీశ్వరులను చెయ్యవు. దయచేసి గుర్తులో పెట్టుకోండి. అవధానానికి తోడుగా మీ ఉద్యోగం మీకు ఉండాలి. అవధానం మీదే బతుకుతాను అంటే అడుక్కు తినడం ఖాయం, అనుమానం లేదు. అలా బతకడం సాధ్యం కాదండి. నేను ప్రవచనాల మీద బతకగలనే నమ్మకం నాకు కలిగింది టీవీలు బాగా వచ్చాక, చెప్పిన తర్వాత. అవధానాలు మాత్రమే ఎక్కువగా చేసే రోజుల్లో నేను ఉద్యోగం కూడా చేశాను. మీ అవకాశం కోసం చెబుతున్నా, 11,000 రూపాయల జీతానికి 10 సంవత్సరాలు నేను పనిచేశాను. 10 సంవత్సరాలు పనిచేశాను. నెలకి 11,000 జీతానికి ఇంక్రిమెంట్ ఇవ్వకపోయినా సరే ఉద్యోగం నాకు ముఖ్యం. నాకు ఆ మాట చెప్పిన ఆయనండి మేడసాని మోహన్ గారు, మహానుభావుడు నిజంగా. ఓసారి మీరు ఎప్పుడు విమానాశ్రయంలో కలిసినప్పుడు ఏదో అవధానాలు ఉద్యోగాలు మాట వస్తాయనుకో, సోదరా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మానద్దు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అంటే, తెల్లారు లేవగానే నువ్వేం చేస్తున్నావు అంటే చెప్పడానికి ఒక జవాబు ఉండాలయా అన్నాడు ఆయన. అవధానాలు చేస్తున్నా, ఆవకాయ పెడుతున్నా అంటే కుదరదండి. ఆవకాయ వేసవకాలమే పెడతారు, ఏడాదంతా పెట్టరు. అవధానాలు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తారు, అందరూ చేయరు. అవధానాలు చేస్తున్నామంటే ఏం చేయకుండా ఖాళీగా కూర్చున్నామని అర్థం. ఇక్కడ చేయడానికి ఉద్యోగం ఉండాలి. అలాగని సంసారం చేస్తున్నా అంటే అది ప్రతివాడు చేస్తాడు. నీకు ఉద్యోగం ఉండాలి ఖచ్చితంగా. ఉద్యోగం మానేసి అవధానంలోకి రావద్దండి, అంత గ్యారంటీ ఇందులో లేదండి. దయచేసి గమనించండి. వస్తే చూద్దాం, భగవంతుడి దయ వల్ల ఆ అవకాశం పడితే మంచిది. తిరుపతి వెంకటకవులు నాటకాలు రాశారు, ఆవిడ సంస్థానాలు తిరిగారు. ప్రతి శ్రావణ మాసం బ్రాహ్మణలా తిరిగారండి. ఇందాక మాటలో ఆయన చెప్పిన దాంట్లో చమత్కారం ఉంది. వంట నేర్పించే గద్వాలరాజు అంటే వంట మనుషులు కూడా పెట్టలేదు, మా వంట మేము వండుకు తెచ్చామని అక్కడ అర్థం. ఇక్కడ ఆ బాధ కూడా ఉంది, దాంట్లో ఇక్కడ బాధ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు తిరిగారు, ధనాయాతంలో పడ్డారండి. వేసవి డగ్గరాయే మేము వీడుటకున్న మనసు ఒగ్గదాయే, మా వాసము దూరమయ్యే పరవాసము చేయుట భారము. ఇవన్నీ కష్టాలు కాదండి. ఇన్ని కష్టాలు పడితే కదమ్మా వాళ్ళు నిలబడింది. కేవలం అవధానాల మీద బతకలేం. మన ఉద్యోగం మనకు ఉండాలి. ఉద్యోగంతో సంబంధం లేకుండా అవధాన విద్య కూడా కొనసాగాలి. ఇందుకు బాగా ఉపయోగిస్తుంది. అందుకని కవిత్వం ఎప్పుడు ఇంటి దగ్గర అభ్యాసం చేయాలి. ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు, పెట్టబోక ఏడిపించు నేడు. ఎంత ఏడ్చిగంటిని ఏడిపించెడు వాని, ఎంత ఏడ్చిగంటిని ఏడిపించెడు వాని, కడుపు పగిలిపోవు ఘటనలివి. కరిగిపోనివాడు ఉంటాడా? మీకు ఆశ్చర్యకరమైన సన్నివేశం చెబుతా. నిజంగా కరిగిపోతారు అనడానికి ఈ పద్యం నేను సహస్రావధానంలో చెప్పా. 96లో చేశా ఆ అవధానం. 97లో నాకు వాళ్ళ ఊరు పిలిచి ఒక మనిషి దేవాలయంలో ప్రసంగం చేయమని చెప్పి ప్రసంగం అనంతరం ఈ ఉంగరం ఇచ్చాడు, వెంకటేశ్వర స్వామి ఉంగరం. ఎందుకు ఇస్తున్నారు మీరు? ఏదో అవధానానికి ఏదో ప్రసంగానికి ఏదో పారితోషికం ఉంటుంది చాలు కదా, ఉంగరం ఎందుకు అన్నా. మీ కారణంగా మా ఆవిడ మనస్సు కరిగింది, అందువల్ల వృద్ధాశ్రమంలో పెట్టిన మా అమ్మని ఇంటికి తీసుకురాగలిగాను, అందుకని మీకు ఈ ఉంగరం ఇస్తుంది.
ఆయన 21 రోజులు నా అవధానానికి వచ్చి ప్రార్థన పద్యాలు అన్నీ విన్నట్టు. మా అమ్మగారి గురించి ప్రార్థన చేయకుండా నేను అవధానం చేయలేదు ఎప్పుడు. ఆ అవధానాల్లో చెప్పిన పద్యాలే 110 పద్యాలు మా అమ్మ అనే పుస్తకంగా వేశాం ఖచ్చితంగా. అది విని వాళ్ళ ఆవిడ మనస్సు కరిగింది. అత్తగారిని తీసుకురావాలంటే కోడలు కరగాలని, కొడుకు ఎప్పుడు కరిగే ఉంటాడు. మనసు అయ్యో ఎంత తప్పు చేస్తున్నామండి, గురువుగారు చెప్పారండి ఎంత తప్పు చేస్తున్నామండి అని కాలవ గట్టున గుడిసేసి కూర్చోబెట్టిన తన తల్లి దగ్గరికి కోడలు కొడుకు ఇద్దరు వెళ్ళి కాళ్ళు గడికి ఇంటికి తీసుకొచ్చారమ్మా. ఆ తల్లికి చెప్పారట, ఆయన మాటలు విని ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉండాలమ్మా. పద్మశ్రీగా ఆవిడ ఆశీర్వచనం కారణం, ఆవిడ ఆశీర్వచనం కారణం. ఊరికే రావండి జాతీయ స్థాయి గౌరవాలు, కీర్తులు. దీని వెనకాల ఎన్నో రకాల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆ తల్లి ఆశీర్వచనం గుడిసెలోంచి ఇంటికి వచ్చింది, తల్లి దగ్గర ఉంది. ఆయన ఎవరో నాకు తెలియదు, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. మహానుభావుడు మాటలు చెప్పి మనుషుల్ని మారుస్తున్నాడా, ఎంత గొప్ప మనిషి అన్నట్టు. నేను వాడు మారతాడని నేను చెప్పానా? నా అడిగింది ఏదో నేను చెప్పానమ్మా. కానీ మనుషుల్ని మారుస్తుంది కవిత్వం, అది నమ్మండి దయచేసి. వర్ణన అంత శ్రద్ధగా మీరు చెప్పాలి, తెవిల్చేద్దామని చూడొద్దు దాన్ని. అక్కడ మన కవిత్వం అంతా ఉండి వెంటనే ఆ వర్ణన అయిపోగానే కిందికి రావండి, మీరు వర్ణనాంశాలు బాగా చేశారు, మీరు మంచి కావ్యం రాయండి అని ఎవరైనా అనాలి. అప్పుడు మన వర్ణనలు బాగున్నట్టు లెక్క. ఎంతసేపు అవధానాలే అనుకోకండి దయచేసి. అలాగే ఆశువుగా పద్యం చెప్పమంటారు, చాలా కష్టమైన పని ఇది, చాలా తేలిక అనుకుంటారు కొంతమంది. నాకైతే అవధానాల్లో ఆశువు దగ్గరే కొంచెం కంగారు పడతాను నేను. ఇప్పుడు చెబుతున్నాను, ఎందుకంటే మానేసి కూడా అయిపోయింది కదా. చేస్తుండగా చెబితే కష్టం, అప్పుడు పట్టుకుంటారు గట్టిగా దోలౌక్ష్యం. అందుకని చేసినంతకాలం చేశాం. కానీ నాకు ఇబ్బంది ఎప్పుడైనా అనిపిస్తే ఆశువు దగ్గర. ఎందుకంటే నేను కవిత్వం ప్రధానంగా బతికిన మనిషిని, అవధానం ప్రధానంగా ఉన్నవాడిని కాదు. సాగరఘోష కావ్యం ద్వారా ప్రసిద్ధుండే నేను. నాకు పద్మశ్రీ కూడా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో ఇచ్చారు. అవధానాలు కూడా అందులో భాగంగా భావించారు. ప్రవచనాలకు ఇవ్వలేదండి, అది లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. కానీ ప్రవచనాల కారణంగా వ్యాప్తి కలిగింది నాకు, నా సాహిత్యం. దానికి ఆ కావ్యం ప్రధానంగా ఉండడం వల్ల అవధానాల్లో కవిత్వం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తాం సహజంగానే. ఆ ప్రయత్నంలోనే వర్ణన పద్యాలు బాగుండేవి ఖచ్చితంగా. ఆశువులో ఎప్పుడు ఇబ్బంది ఏమిటంటే కవిత్వం చెప్పే అవకాశం తక్కువ, వేగంగా చెప్పాలి. ఏం చెబుతావు కవిత్వం ఇక్కడ? అందుకే ఆశువులో ఎప్పుడు ఉపాయం ఏమిటంటే, ఆయన చెప్పిన మాట సాధారణంగా పృచ్ఛకులకి ఒక కండూతి ఉంటుంది, మైకు పట్టుకుంటే వదలరు. అది మనకు అవకాశం. పృచ్ఛకుడు మైకు పట్టుకుని కానీ, అప్రస్తుత ప్రసంగం వాడు మైకు పట్టుకుని కానీ వదలకుండా మాట్లాడుతుంటే సంచాలకుడు నియంత్రించాలి కానీ అవధానం నియంత్రించకూడదు. మనకి పెద్ద అవకాశం అది. వారిని వాక్కోనివ్వండి, మనం పద్యాలు ధారణ చేసుకుంటాం హాయిగా మనస్సులో. ఆ రౌండ్స్ అన్నీ వేసుకుంటాం. ఇక్కడ ఎన్ని ఆవృత్తులు చేస్తే అంత అవకాశం వస్తుంది. వారికి వాగాలనే దురద ఉంది, మనకి పద్యాలు చెప్పాలనే తాపత్రయం ఉంది. మీరెప్పుడు నియంత్రించవద్దు. ఆ సంచాలకుడు చూసుకుంటాడు. ఆయన నియంత్రిస్తుంటే వద్దని కూడా అన్న హక్కు మనకి లేదు. ఎప్పుడు సంచాలకుడు అవధాన కంటే పెద్దవాడే గొప్పవాడే. ఆయన మాట మనం వినాల్సిందే, ఫైనల్ వర్డ్ ఆయనదేనండి. అలాంటి పద్ధతిలో ఆయన అలాంటి ఆశు ఇచ్చినప్పుడు ఆయన ఏమడిగాడంటే, ఆకాశాన్ని అంటేయండి ధరలో, దాని మీద పద్యం చెప్పండి అన్నాడు. ఆయన చెప్పిన మాటలోంచే పద్యం మొదలెట్టేయాలి. ధరలు ఆకాశమునంటేను అని అయిపోయింది, ఓ పదం అయిపోయింది. ఆయన చెప్పాడు, అది నేను చెప్పలా. ఆశువుకి ఎప్పుడు ఉపాయం ఇది. ఎందుకంటే సాధారణంగా అడిగేవాడు కూడా ఎవడు ప్రజ్ఞవాడు ప్రదర్శిస్తాడు కదా. ఊరికే సరస్వతీదేవి మీద పద్యం వండు, ప్రపంచమంతలో తన పలుకులతో నింపివేసిన సరస్వతీదేవిని వర్ణించండి అంటాడు. ఈ ప్రపంచం ఉన్నందున మొదలెట్టమే, వాడి మాటలే వాడికి అప్పగించడమే. ఆశువు కదా, పైగా ఛందస్సు ఉండదు, మన ఇష్టం. తేలికైన మాటది. చెప్పగానే ధరల ఆకాశం చప్పట్లు కొడతారు, అది ఆశువు లెక్క. మనం ఏమి కష్టపడాల, చప్పట్లు కొట్టించాం అంతే. వాడు చెప్పిన మాట వాడికి. అక్కడి నుంచి మన ప్రజ్ఞ చూపించాలి. ధరలు ఆకాశమునంటేను, ధరలు ఎలాగో ఆకాశానికి వెళ్ళాయి కదా. వెంటనే నాకు స్ఫురణ తోచింది, సరకులు పాతాళమందు చక్కగదాగెన్. గోడౌన్లో పెడతారు కదా సరుకులన్నీ కూడా. ధరలేమో ఆకాశంలో ఉన్నాయి, సరుకులేమో పాతాళంలో ఉన్నాయి. సరుకులు పాతాళమందు చక్కగదాగెన్. ఇప్పుడు వెనకాల పద్యం ఉంది, ఆశువుగానే ఏదో చెప్పేయచ్చు. కానీ నాకు కవిత్వం అలవాటు, అందులో చమత్కారం నాకు బాగా అలవాటు. నన్ను అందరినీ, ప్రజలకందరికీ దగ్గర చేసింది ఈ చమత్కారమే. అవధానికి చమత్కారం చాలా ముఖ్యం. ఇంకో మాట గమనించండి, ఇందులో ఎంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయో కాలేదో నాకు తెలియదు. ఇంట్లో లేని చమత్కారం బయట రాదు, గమనించండి. మీ కుటుంబ సభ్యులతో చాలా చమత్కారంగా వ్యవహరించండి, చాలా చమత్కారంగా వ్యవహరించండి. అప్పుడు మనకి చాలా చమత్కారం అనేది బాగా అలవాటు అయిపోతుంది. మా ఆవిడ ఒకసారి ఎందు నాతో, నేను ఎంత తెలివైన దాన్నో అంది వెంటనే, కాబట్టే నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నాను. అంతే అయిపోయి. అక్కడ మనం పొగుడుకున్నట్టయింది. ఆవిడ చెప్పినట్టే తెలివైందంటే ఇంకేడు, కాబట్టే కదా నన్ను చేసుకున్నావు అన్నారు. మరి ఎంత తెలివి లేకపోతే దొరుకుతాడండి ఇలాంటి వాడు. అంటే అక్కడికి మనం పొగుడుకోవడమైంది, మనమేం అనలా. అంతే, మీకింత తెలివి లేదు అంది, కాబట్టే నేను చేసుకున్నాను అని.
నిజమే, మనకు తెలియలేదని ఒప్పుకున్నాం, సంతోషించాం, రెండో మాటలో వేసేసాం గట్టిగా. ఈ చమత్కారాలు మీరు ఇంట్లో ప్రయోగించకుండా ఆ వేదిక మీద ప్రయోగిస్తే రావండి ఇవి. అలాగని ఇంట్లోవన్నీ వేదిక మీద ప్రయోగించక్కల అనుకరించినట్టు అవుతుంది. అలా అసలు మాట్లాడే అలవాటు ఉంటే అదే వస్తుందండి వెనకాల. అలాంటి దాసువులో ఇప్పుడు ఆకాశంలో ధరలు ఉన్నాయి, పాతాళంలో సరుకులు ఉన్నాయి. ఇప్పుడు వీటిని బయటికి తీయాలంటే ఎవరు రావాలండి? ధరలు ఆకాశమునంటెను సరకులు పాతాళమందు చక్కగదాగన్ ధరకింక భగీరథుడో నరుడో దిగి రావలే కదా న్యాయము చేయన్. ఆకాశంలో ధరలు కిందికి దించాలంటే భగీరథుడు రావాలి, ఆకాశ గంగని ఆయన తీసుకొచ్చాడు కాబట్టి. పాతాళంలో సరుకులు బయటికి రావాలంటే అర్జునుడు రావాలి, పాతాళ గంగ ఆయన బయటికి తీశాడు కాబట్టి. పురాణ పరిజ్ఞానం ఉంటే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఈ ఫ్యాన్ వేయండి, మరీ ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది పాపం నాతో పాటు మీ అందరినీ. అదే అది ధరల ఆకాశమునంటెను సరకులు పాతాళమందు చక్కగదాగెన్ ధరకింక భగీరథుడో నరుడో దిగిరావలె కదా న్యాయము చేయన్. ఆశువులో ఆయన మాట అందుకోవడంతో మనం సగం పద్యాన్ని పూర్తి చేసేసాం. ఆ రకంగా ఆయన మాటలు ఆయనకు అప్పగించాం, మనకి పని తేలికైంది, ఆశువు పద్యం పూర్తి అయిపోయింది. ఆశువులో ఎప్పుడు సులభమైన ఉపాయాలు ఎంచుకోవాలి కానీ క్లిష్టమైన అలంకారాలు వేద్దామని కానీ మహాకవిత్వం చెబుదామని కానీ ప్రయత్నం చేయొద్దు. ఆశువు అంటే ఆశువు వీలైనంత తొందరగా చెప్పేస్తే 2 చప్పట్లు కొడతారు, పని అయిపోయింది. పైగా ఆశువు ధారణ చేయక్కర్లేదు, అదొక సౌకర్యం మనకి. తర్వాత 6వ అంశం వ్యస్తాక్షరి అంటారు. వ్యస్తాక్షరి మీ అవధానాల్లో ఒక అంశంగా ఖచ్చితంగా పెట్టుకోండి. వాళ్ళ అవధానాలు చాలామంది చేయడం లేదు. ప్రతి అవధానంలోనూ ఇంచుమించుగా వ్యస్తాక్షరి నేనైతే అది లేనిదే చెయ్యనని చెబుతాను. ఎందుకంటే మన నిషిద్ధాక్షరాలు, మన సమస్యలు, మన దత్తబదులు, మన కవిత్వాలు ఎవరికీ అర్థం కావు. కానీ 25 అక్షరాలు విడివిడిగా ఇస్తే ఒక వాక్యంలోవి వాటిని ఏర్చి కూర్చి మనస్సులో పేర్చి ఒక్కసారే 25 అక్షరాలు కలిపి చెప్పగానే కాలేజీ కుర్రాడు కూడా చప్పట్లు కొట్టే అంశం వ్యస్తాక్షరి. అది నన్ను కాలేజీ కుర్రాళ్ళకి యువతరానికి బాగా దగ్గర చేసింది వ్యస్తాక్షరి. ఇది ఎలా సాధ్యం? వాళ్ళకి పద్యాలు అర్థం కావు, కవిత్వం తెలియదు, సమస్యలు తెలియవు. కానీ వ్యస్తాక్షరి ఏవేవో రకరకాల 5-6 భాషలు కల్పించినా కూడా వేళ్ల కణుపుల మీద చేర్చి గుర్తుపెట్టుకుని చివరిలో చెప్పేసరికి వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. పైగా ఇచ్చినవి సామాన్యమైన పద్యపాదాలు ఇస్తే సమస్య కాదు, వ్యస్తాక్షరంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏదో పద్యపాదం ఇస్తారు అని ఆ పద్యపాదం ఏమిటో ఆలోచించే ప్రయత్నం చేయకూడదు. ఇది మనమే మోసం చేసుకోవడం. ఆ పద్యపాదం ఏమిటో అంటే ఆయన పద్యపాదాన్ని తిరగేసి ఇవ్వచ్చు. ఆ సౌకర్యం, ఆ స్వేచ్ఛ ఆయనకు ఉంది. గాడరుందా నింతున్మస తష్టి వేరే పతగేల్గి అని ఇచ్చారండి ఒక చోట. మద్రాసులో అవధానం చేస్తుంటే గాడరుందా నింతున్మస తష్టి వేరి పతగేల్గే వెకదివే ఇలా ఇది ఇచ్చిన మాటలు. గాడరుందా నింతున్మస తష్టి వేరి పతగేల్గే వెకదివే ఏమిటండి ఈ మాటలు? ఆయన ఇస్తూనే ఉన్నాడు అక్షరాలు. 17గా 21 మూ ఇలా ఇస్తున్నాడు. ఎంత కణుపుల మీద ధారణ చేసినా అది నాకేమిటో అందడం లేదు. 7-8 అక్షరాలు చూశాను. రాక్షస ధారణ అంటే అదే, బ్రహ్మరాక్షసుడు అని అందుకే అన్నారు. ఈయన ఏదో మాయ చేస్తున్నాడు ఇక్కడ, మనం జాగ్రత్తగా ఉండాలి, అక్షరాలని అక్షరాల్లాగే ధారణ చెయ్యాలి తప్ప మనం ఇది ఏ పద్యపాదమో ఊహించకూడదు అని నిర్ణయించుకుని రాక్షస ధారణ మొదలుపెట్టాను. నేను ఇలా కణుపుల మీద సరిగ్గా 17 అక్షరం ఇచ్చాడమ్మా. 4, 8, 12, 16 ఇగో బొట్టన వేలు మొదట్లోకి వస్తుంది 17 అక్షరం. తర్వాత 3 అక్షరం ఇచ్చాడు, చిటికిన వేలు 3 అంకెలోకి వస్తుంది. 4 కణుపులు లెక్క పెట్టుకోండి. గాయత్రి మంత్రం లెక్కలు పెట్టకండి, ఇక్కడ కుదరవు. అందుకే 4 వేసుకోవాలి, మనకి ఎక్కువ కణుపులు కావాలి. అందుకని 5, 4, 20. ఇంకా ఎక్కువ ఇస్తే ఈ చెయ్యి, ఇంకా ఎక్కువ ఇస్తే వాడు కాళ్ళు పెట్టుకుంటాం, అది వేరే విషయం. ఇక్కడ పెట్టాం. 17 ఇచ్చాడు, ఇక్కడ ఏదో 16 ఇచ్చాడు, ఇక్కడ పెట్టాను నేను చివరి పట్టుకు గంత అక్కడ పెట్టాం. 3 అక్షరం అండి అని ఇచ్చాడు, 3 సా అన్నాడు, ఇక్కడ పెట్టాం. ఎప్పుడు అవధానం జరుగుతున్నంతసేపు ఈ చెయ్యి ఇలా ఉంటుంది, ఈ వేలు ఈ కణుపులను తడుపుతూనే ఉంటుంది. వేలు కణుపులను తడిమినప్పుడల్లా అక్షరాలు గుర్తు చేసుకోవాలి. కేవలం కణుపులే తడుముతూ ఉన్నారంటే చివరిలో కణుపులే గుర్తొస్తాయి, అక్షరాలు రావు. 3 సా 16 జీ మళ్ళీ 16 దగ్గరికి వెళ్ళిపోవాలి వేలు. ఇక్కడ జీ 3 సా ఈ అవధానం నడుస్తూనే ఉండాలి, ఈ ధారణ నడుస్తూనే ఉండాలి. ఇదే అవధానం కదా. మరి ఒకసారి 2 పనులు చేయడం అంటే ఇంకేమిటండి? చెయ్యాలి. చేస్తే గాడరుందా లింతున్మస పతగేల్గి తష్టవేరి పతగేల్గి వెకదివే అని ఇస్తే
అంతా అయిపోయాక అన్నీ ఇచ్చానన్నాడు. అన్నీ ఇచ్చానన్నాడు. మాయ ఎలా ఉంటుందో చూడండి. ఆయన మద్రాసు యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్, ఆయన సామాన్యుడేం కాదు. అన్నీ ఇచ్చానండి, ఇక చెప్పండి అన్నాడు. నాకు అన్నీ అయిపోయినాయి, ఇది కుదరట్లేదు. ఎందుకంటే 17 అక్షరం ఇవ్వలేదు ఆయన. నేను వెంటనే 17 ఇవ్వలేదండి, మీరు అన్నీ ఇచ్చానండి, మీరు అలా అంటే అలాగ ఏదో దెబ్బలాటుంటుందమ్మా. కానీ నాకు బాగా నమ్మకం, నా వేళ్లలోకి 17వ కణుపుకు రాలేదు. ఇవన్నీ వస్తున్నాయి. పోనీ దాని పాదాన్ని బట్టి చెప్పేద్దామంటే వంకర టెంకరగా ఉంది. అది గాఢరుందాలు ఇంతున్మస అంటే ఏం చెబుతామండి? ఆయన ఇచ్చిన వరస అది. నేను ఇవేమి మీరు 17 ఇవ్వలేదు అని 3 సార్లు గట్టిగా అన్నా. ప్రేక్షకులు చప్పట్లు కొట్టి మేము కొంతమంది రాస్తున్నాం 17 ఇవ్వలేదు అని చెప్పారు. ప్రేక్షకులు ఖచ్చితంగా రాసుకునే అంశం వ్యస్తాక్షరి. మీ నిషిద్ధాక్షరాలు సమస్యలు వాళ్ళు ఎవరూ రాయలేరని వాళ్ళకి తెలియవు. అందరూ రాస్తారు. 25 అక్షరాలు ఇస్తారట, ఆ డిజార్డర్లో ఇస్తారట, క్రమరహితంగా వాటిని ధారణ చేస్తారటంటే రాస్తారండి ఖచ్చితంగా. వాళ్ళు రాయడం మనకు ఉపయోగించింది ఇక్కడ. వాళ్ళు వెంటనే 17 ఇవ్వలేదు మేము చూసామనగానే ఆయన ఒక్క నవ్వు నవ్వి, ఈయనకి ధారణ బ్రహ్మరాక్షసుడని బిరుదుంది, ఈయనకి ఎంతవరకు ధారణ ఉందో పరీక్షించడం కోసం నేను ఈ పని చేశానంటారు. మామూలుగా క్షవరం చేస్తే మంగళే అంటారు, ఇటువంటి వాళ్ళని కొండ మంగళే అంటారు, లెక్క తిరుక్షవరం అంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ఏం చేస్తామండి, మొత్తం గీసేస్తారు ఇక్కడ. ఆయన అప్పుడు నవ్వుతున్నాడు తేలిగ్గా. నేను కావాలని ఎంత పని చేయాలా? అప్పుడు 17 కూడా ఇచ్చాక ఇప్పుడు చెప్పండి అంటే నేను చెప్పానండి. గాఢరుందాల్ ఇంతున్మసా తష్టివేరి పతగేల్గి వెకదివే అని చెప్పాను. ఆయన చప్పట్లు కొట్టాడు. ఏముంది ఇందులో అన్నాడు. అప్పుడు ఆయన ఏముందో మీరే చెప్పండి అన్నాడు. వెంటనే బుర్ర వెలిగింది. సరస్వతి కటాక్షం అంటే అదే. ఇప్పుడు గాఢరుందాల్ ఇంతున్మసా తష్టివేరి పతగేల్గి వెకదివే అంటే ఉండట్లా. అంటే ఈ చివరి నుంచి చదివితే వద్దు. గాఢరుందాల్ ఇంతున్మసా తష్టివేరి పతగేల్గి వెకదివే అని ఇచ్చాడు. కానీ అది ఏమిటో చెప్పమంటున్నాడు ఆయన. లేదు కదా. ఒక్క ఆలోచన వెలిగింది ఏమిటి అంటే అట్నుంచి నరుక్కురమ్మన్నారు. సామెత అందుకే వచ్చింది. బహుశా ఈ చివరి నుంచి వరుసగా చెబితే ఉండండి, ఆ చివరి నుంచి ఉండొచ్చు అని అక్కడి నుంచి ఆలోచిస్తే వేదిక వెలుగుగాత పరివేష్టిత సన్మతులు ఇందరుండగా, ఇది ఆయన ఇచ్చిన పద్యం. ఎంత ఏడిపించుకు తింటారండి. ఎన్ని పడ్డాం రామశర్మ గారు, మేము ప్రభాకర శర్మ గారు, పాలపర్తి వారు అందరూ ఎన్ని పడ్డామండి. ఎంత ఏడిపించుకు తింటారు. మామూలుగా ఉంటుందా? నువ్వు పైగా అది ఆయన సొంత పాదం, ఆయన సొంతంగా రాశాడు. ఏ పద్యం ఏ కావ్యంలోది కాదు. వేదిక వెలుగుగాత పరివేష్టిత సన్మతులు ఇంతరుండగాని ఆయన ఉత్పలమాల 20 అక్షరాలు రాసుకుని ఆ చివరి నుంచి అంకెలేసి వాటిని డిజార్డర్లో ఇవ్వడం ఎంత రాక్షసమైన విషయమండి. నాకు బ్రహ్మరాక్షసుడు, ఆయన పృచ్ఛక బ్రహ్మరాక్షసుడు అని ఇవ్వాలి ఆయనకి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇలా చేశారు అనే విషయం అవధానం అయిపోతా కానీ తెలియదమ్మా. ఎవరి కాళ్ళు ఎట్టుకుంటాం? అమ్మవారి కాళ్ళు తప్ప. ఆ దుఃఖం కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడే మనస్సులోంచి అమ్మవారి మీద దయ మీద పద్యం రావాలి. వెంటనే మనసులో అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ కాపాడలేరు, నువ్వు తప్ప నన్ను ఎవరూ కాపాడలేరు అంటే ఖచ్చితంగా నా మే భక్త ప్రణశ్యతి, భగవద్గీతలో భగవంతుడు చేసిన ప్రమాణం. నా భక్తుడు ఎప్పుడూ నష్టపోకుండా నేను చూసుకుంటాను అన్నాడు. అందుకని సరస్వతీదేవి మనం చూసుకుంటుంది, అనుమానం లేదు. ఆ భక్తి అక్కడ కాపాడుతుంది. ఈ వ్యస్తాక్షరి జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసా? ఇందాక రంగాచార్య గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఎవరైనా పిల్లలకి పని చెప్పామనుకోండి, ఇదో అబ్బాయి ఈ బీరువా అంతా శుభ్రం చేయరా, సినిమాకి తీసుకెళ్తామంటే వాడు చేస్తాడు, ఈ ఉత్తరం తీసుకెళ్ళి పోస్టులో వేయరా అంటే చెయ్యరు అన్నారు కదా. ఏకాగ్రత ఉంది కాబట్టి, ఇష్టం ఉంది కాబట్టి చేస్తాడు అని. కానీ పోస్టులో వేసే పని కూడా, బీరువాలో పెట్టే పని కూడా, ఇల్లు శుభ్రం చేసే పని కూడా, వాడి పుస్తకం ఏదో వాడు చదువుకునే పని కూడా గుర్తుండాలి అంటే వ్యస్తాక్షర ఉపయోగిస్తుందండి. ఎప్పుడైనా మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు 10 పనులు పెట్టుకున్నాం అనుకోండి, 10 పనులు మీరు కాగితం మీద రాసుకోండి. 10 పనులు రాసుకోండి, ఏం మొహమాట పడద్దు. తర్వాత కాగితాన్ని కంఠస్థం చేయండి. పనులు కాదమ్మా, అందులో కీవర్డ్ అంటారు, సంకేత పదం. పిల్లాడికి బళ్ళో ఫీజు కట్టడం అంటే ఫీజు అంటే చాలండి, పిల్లాడికే కడతారు, ఇంకెవడికి కడతారు? ఆకాశానికి కట్టరు కదా. ఫీజు ఎప్పుడు బళ్ళోనే కడతారు. ఇంకా మొత్తం వాక్యం అక్కర్లేదు, ఇంకా ఫీజు అన్నమాట గుర్తుపెట్టుకోండి. కూరగాయలు తేవాలి అనుకోండి, కూర గుర్తుపెట్టుకోవాలి, గాయాలు గుర్తుపెట్టుకోకూడదమ్మా. గాయాలు గుర్తుపెట్టుకుంటే గాయాలు అవుతాయి, యాక్సిడెంట్ అయ్యి. కూర గుర్తుపెట్టుకోవాలి. ఫీజు అన్నారు, కూర అన్నారు. పనుల్లో ఇలాగ బీరువా ఉంది, బీరువా పెట్టుకోండి. అలాగా అది కూడా దాన్ని వీలైతే ఈ 10ంటిని ఒక వాక్యంలో ఇముడించడం.
కూరగాయల కోసం బీరువా తీస్తే ఫీజుకు డబ్బులు దొరికాయి, 3 వచ్చేసాయి అందులో. కూరగాయల కోసం బీరువా తీస్తే ఫీజుకు డబ్బులు దొరికాయి. కూరగాయల్లో కూర, బీరువా తీస్తేలో బీరువా, ఫీజులో ఫీజు, ఈ 3 పనులు మనం చేయాలి. ఈ 10 పనులు ఒక వాక్యంలో పెట్టుకోవచ్చు. లేదు, ఈ కణుపుల మీద ఫీజు, బీరువా, కూరగాయలు ఇలా వరుసగా పెట్టుకుని ఈ 10 2-3 సార్లు మీరు కణుపుల మీద ధారణ చేస్తే అది 10 పనులు వరుసగా అవుతాయి. ఇప్పటికి కూడా నేను 10 రోజులకు ఒకసారి బయటికి ఎడతాను. మా ఆవిడ అన్ని పనులు నాకు చెబుతుంది. పైగా నేనే చెప్పమని అంట. కిరాణం సామాన్లు కూడా నేనే తెస్తా, ఫ్యాన్సీ సామాన్లు కూడా నేనే తెస్తా. ఎందుకో తెలుసా? వాళ్ళు దుకాణానికి వెడితే ఎకరం పొలం అమ్మేయాలమ్మా. ఆడవాళ్ళని దుకాణానికి పంపేమంటే ఎకరం పొలం అమ్మేయాలి. తర్వాత విషయం అది. అవసరమైనవి అనవసరమైనవి అక్కడ కనిపించేవి అన్నీ కొంటారు. చూస్తే కొనాలనిపించింది అంటారు. నాకు ఏం చూసినా కొనాలని అనిపించదు, తినాలని అనిపించదు. నా యోగం నాకుంది. అందుకని నేనే ఆ సరుకులు తెచ్చేస్తే ఇవే రూపాయలు 10,000 రూపాయలు కలిసి వస్తాయి అనవసరంగా. బట్టల షాపు నుంచి ఏదైనా తువ్వాలు దమ్మంటే తువ్వాలు నేనే తెస్తా. తువ్వాల కోసం రావండి పంపామనుకోండి 10,000 రూపాయలు బిల్లు అవుతుంది. ఇంకేమో కనపడదు. సహజ స్వభావం అండి. ఆడాళ్ళు ఏమిటి మగాళ్ళైనా ఇలాగే ఉంటారు. అందుకని ఈ పనులు చేసేటప్పుడు నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు పనులన్నీ మామూలుగా చెప్పిన వెంటనే కాగితం మీద రాసుకుంటూ బజారుకి వెళ్లే ముందు చిన్న కాగితం మీద రాసి 16 పనులైనా సరే ధారణ కణుపుల మీద చేస్తా. అవధానాల్లో వ్యస్తాక్షరి నాకు హాయిగా సంసారంలో కూడా ఉపయోగపడింది. కణుపుల మీద ఆ కణుపుల మీద కూడా ఎలాగ దుకాణాల వరుసలో మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక ముందు వచ్చే దుకాణం ఏది, తర్వాత వచ్చే దుకాణం ఏది, తర్వాత వచ్చే దుకాణం ఏది, తర్వాత వచ్చే జెరాక్స్ సెంటర్ ఏది, ఆ వరుసలో ఆ పనులు విడించి ఆ వరుసలో అంకెలు వేసి ఆ వరుసలో గుర్తుపెట్టుకుంటే మధ్యాహ్నం 1 గంటకి పనులు ముగించుకుని తిరిగి వచ్చాక 16 పనులు చేసేసామయ్యా అని చెప్పామనుకోండి. ఇంట్లో ఇలా మొగుడంటే నువ్వయ్యానో సర్టిఫికెట్ ఇస్తారు ఖచ్చితంగా. భార్య ఇచ్చే సర్టిఫికెట్ పద్మశ్రీ కంటే గొప్ప పురస్కారం. అది మనం పొందాలి. ఊళ్ళో వాళ్ళందరికీ అన్ని పనులు చేస్తారు, ఇంటికి మాత్రం ఇక్కడ పేడదేవత అంటే ఇంకా అనవసరమమ్మా జీవితం అక్కడ. ఊళ్ళో పనులు చక్కబెట్టడానిక మనం ఉన్నది ఇక్కడ. ఇంట్లో వాళ్ళకి పనికి రావద్దా? అవధానే అంటే ఇంట బయట కూడా అవధానే, ఖచ్చితంగా అది అలా వ్యవహరించవలసింది. మన జ్ఞాపక శక్తికి ఇంట్లో భార్య పిల్లలు కూడా ఆశ్చర్యపోవలసిందే. మన సమస్య పరిష్కార శక్తికి బంధుమిత్రులందరూ ఆశ్చర్యపోవలసిందే. ఏదైనా బంధువుల్లో ఒక సమస్య వస్తే మన వాళ్ళలో ఒక అవధానం ఉన్నాడు, పిలవండ్రా అని పిలిపించుకునే స్థాయికి అవధానులు ఎదగాలి. సైకాలజిస్టులు ఇచ్చే కౌన్సిలింగ్ కంటే అవధానులు బాగా కౌన్సిలింగ్ ఇవ్వగలరు. నిషిద్ధాక్షరను ఎదుర్కొన్నారు, సమస్యలను ఎదుర్కొన్నారు, దత్తపదులను ఎదుర్కొన్నారు, కమనీయమైన వర్ణనలు చేశారు, శీఘ్రంగా పద్యం చెప్పారు, ఆసువుగా అడ్డదిడ్డంగా ఇచ్చిన అక్షరాలన్నీ పేర్చి వాక్యంలో పెట్టి చెప్పారు. మీకంటే గొప్ప పరిష్కారవేత్త ఎవరుంటారండి? గమనించండి. పురాణ పఠనం దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. దాన్ని మీరు ఎదుర్కోవాలి అంటే బహుపురాణాలు ముందే చదవాలి. అంతేగాని ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని వారిని అనద్దు. వారు ఏదో ఇస్తారు, ఏం చేస్తాం అక్కడ? సాధారణంగా భాగవతంలోంచి ఇస్తారు, లేదు ప్రసిద్ధమైన కావ్యాల్లోంచి ఇస్తారు. అలా చెయ్యాలి అంటే నిత్యం తెలుగు సాహిత్య పఠనానికి 1 గంట, సంస్కృత సాహిత్య పఠనానికి 1 గంట కేటాయించుకోవాలి. కేటాయించుకున్న సమయంలో చదువుకుంటూ పోకూడదండి. ముఖ్యమైన పద్యాలు వెనకాల టిక్కు పెట్టుకోవాలి, పేజీ వెనకాల రాసుకోవాలి, అతి ముఖ్యమని పేజీ నెంబర్లు వేసుకోవాలి. మర్నాడు మళ్ళీ పారాయణ మొదలుపెట్టినప్పుడు అతి ముఖ్యమని వేసుకున్న పద్యాలు రౌండ్ వేసేయాలి. అలా మొత్తం భాగవతం పూర్తయ్యేలోగా అతి ముఖ్యమైన శ్లోకాలన్నీ మీరు ఆవృత్తి చేస్తే మొత్తం భాగవతం వ్యాస భాగవతం 14,093 శ్లోకాలు పూర్తయ్యేలోగా మీరు కనీసం 100 శ్లోకాలు కంఠస్థం చేయగలుగుతారు. 100 శ్లోకాలు కంఠస్థం చేయగలుగుతారు. ఆ 100 తిప్పి కొట్టగలిగితే ఇంతకంటే ప్రవచనం వేరే అక్కర్లేదు. ఆ 100 చాలు. శతశ్లోకేన పండిత అన్నారు. ఈ నిత్యపారాయణ ఉండ తెలుగు కావ్యం వసుచరిత్ర 50 పద్యాలు, మనుచరిత్ర 50 పద్యాలు, కవిత్రయ భాగవతం 100 పద్యాలు, నన్నయ్య గారు 50, తిక్కన గారు 50, ఎర్రాప్రగడ 50 చేస్తే మొత్తం ఎక్కడ మాట్లాడతాం. అంతేకాదు సుమారుగా వాటిల్లోంచే పురాణ పఠనం కూడా ఉంటుంది. కాబట్టి మనకు తేలిగ్గా అర్థమవుతుంది. ఆ పురాణ పఠనంలోనే కాస్త నవీనమైన అంశాన్ని జోడించే ప్రయత్నం చేయండి. పురాణం అన్న దాంట్లోనే పురాపి నవీనం అనే మాట ఉందా లేదా? ఇవాళ కవి సమ్మేళనానికి జనం ఉండకపోవచ్చు, కానీ ప్రవచనాలకి వేల కొద్దీ జనం వస్తున్నారండి. వేల కొద్దీ జనం అండి. మొన్న విశాఖపట్నంలో భారతంలో ధర్మ సూక్ష్మాలు అని మాట్లాడాను నేను. పరిషత్ వారు, అల్లూరి సీతారామరాజు పరిషత్ వారు నిర్ణయించారు. నేను వెళ్ళడానికి చోటు దొరకలేదు అంటే దయచేసి నమ్మండి. నేను వెళ్ళడానికి చోటు దొరకలే. ఈ వేషంలో ఉండబట్టి వెళ్ళగలిగా. ప్యాంటు చొక్కా వేస్తుంటే నన్ను బయటికి గెంటేసేవాళ్ళు. మొదటి రోజు 1000 మంది జనం, రెండో రోజు బయట తెరలు ఏర్పాటు చేస్తే 1500 మంది జనం, మూడో రోజు 3000 మంది జనం. భారతంలో ధర్మ సూక్ష్మాలు. భారతం తెలియంది ఎవడికి?
ఎందుకు వస్తున్నారు అంటే దానికి సామాజిక వ్యాఖ్య జోడించి సంసారంలో సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా చెబుతున్నాం. ఈ ప్రజ్ఞ నాకు పురాణ పఠనం వల్ల వచ్చింది, అవధానాల్లో ఉండే పురాణ పఠన వ్యాఖ్యానం వల్ల వచ్చింది. ఏదో విపరీతమైన అర్థాలన్నీ చెప్పడం, రెండేసి అర్థాలు చెప్పడం, మా గురువుగారు ఇదేదో చెప్పారని గురువుగారి ప్రశంస ఎక్కడ చేయడం, ఇదంతా టైం వేస్ట్ వ్యవహారం. ఆ పద్యం నుంచి ఆధునిక లోకానికి నువ్వేమైనా సమాజానం అందించగలవా? ఈ ప్రయత్నం చేయి. పురాణ పఠనం కూడా నవీన పఠనంలాగా రాణించేస్తుంది వెంటనే. అటజనిగంచ భూమిశురుడు అంబర చుంబి శిరస్సరఝరీ బటల ముహుర్ముహుర్లుఠద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఇది మనుచరిత్రలో పద్యం ప్రసిద్ధమైంది. 10వ తరగతిలో కూడా చదువుకున్నారు. దీన్ని చెప్పొచ్చు. హిమాలయాలు ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయి, వాటి నుంచి సెలయేళ్ళు నీరు ఉంది, సెలయేళ్ళలో ప్రవహించింది. ఆ సెలయేడి తరంగాలు మృదంగధ్వనుల్లో మోగుతున్నాయి. ఆ మృదంగధ్వని విని గుహల్లో ఉన్నటువంటి నెమళ్ళు వచ్చి నాట్యం చేసి ఇది ఉన్న అర్థమే. నువ్వు దీన్ని చెప్పడం కోసం పురాణ పఠనం కాదండి. దాంట్లో కాస్త జీవితాన్ని గురించి ఆలోచించండి. సెలయేరు పైనుంచి మొదలైంది, కిందికి వస్తుంది. నీరెక్కడ పుట్టింది? హిమాలయాల్లో పైన పుట్టింది. వర్షపాతం కారణంగా కొండల్లో నీరు పుడుతుంది, నదులు ఏర్పడతాయి. ఆ సెలయేరు కిందికి దిగింది. మనకు రావాల్సిన ఆలోచన ఏమిటంటే, నువ్వు హిమాలయం అంత ఎత్తు ఎదిగినా మాకు అభ్యంతరం లేదు నాయన, పైగా ఆనందం. కానీ నీ ప్రజ్ఞని నీ బంధుమిత్రులకి, నీ ఊరి ప్రజలకి అందించాలి. అంటే సెలయేరులా కిందికి దిగాలి, కిందికి దిగాలి, సెలయేరులా దిగాలి. దిగురాను దిగురాను దిగు నుండి భూమికి అంటే లోకానికి ఉపయోగం ఏం లేదు ఇక్కడ. ఇది ఆధునికమైన వ్యాఖ్య. ఇందులో పెద్దన గారు ఈ మాట ఊహించారా అంటే నాకు అనవసరం ఆ విషయం. అది సమాజానికి ఉపయోగపడేది నేను చెబుతున్నాను. అబద్ధం అని చెప్పమనండి ఎవరినైనా. సెలయేరు కిందికి దిగుతుందంటే పైగా మృదంగధ్వని చేస్తుంది కదండి, కాబట్టే నెమళ్ళు వచ్చాయి. అంటే నువ్వు నేర్చుకున్న విద్య వైద్యమైనా, ఇంజనీరింగ్ అయినా, అవధానమైనా, ప్రవచనమైనా, పాఠం చెప్పడమైనా ఏదైనా సరే మృదంగధ్వనిలాగా ఆకర్షణీయంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. ఆకర్షణీయత కారణంగా జనం వస్తారు. కోలాచల మల్లినాథ సూరి గారి వేదిక అప్రస్తుతంలో పురాణ కాలక్షేపాలు చేయొద్దు. బ్రహ్మదేవుడికి ముందు గుడి కట్టలేదు అంటే 4 ముఖాలు ఉన్నాయి కదా, నైవేద్యాలు చాలా కష్టం కదా, అందుకే గుడి కట్టలేదన్నారు. దేవుడికి ఒక ముఖం ఉంటే నైవేద్యం పెడతాం, 4 ముఖాలు ఉంటే 4 నైవేద్యాలు పెట్టాలి. ఒక నైవేద్యానికే చచ్చిపోతున్నాం. ఇక్కడ దేవతలు తినడం లేదు కాబట్టి మనం నైవేద్యం పెడుతున్నాం, కానీ వాళ్ళు తినడం మొదలు పెడితే మనం పెట్టలేమండి. ఇంకా అందుకని 4 ముఖాలు కదా, అందుకని నైవేద్యం పెట్టలేక గుడిగడ్డం మానేసి. ఇలాంటి చమత్కారాలు తోచాలి అంటే ఆకాశంలోంచి రావు, పుస్తకాలు చదివితే రావు. జీవితాన్ని పరిశీలిస్తే చమత్కారం తోస్తుంది ఖచ్చితంగా. సృష్టిని మించిన చమత్కారం లేదు. అటువంటి అవధాన విద్యని మీరు అప్రస్తుత ప్రసంగం సహా 8 అంశాలు నేను ప్రస్తావించి సోదాహరణంగా కాస్త సమయం తీసుకుని ప్రసంగం చేశాను కాబట్టి మీరు ఉపయోగించుకోండి. నిష్ణాతులైన అధ్యాపకులు ప్రభాకర శర్మ గారు కానీ, పాలపర్తి వారు కానీ, రామశర్మ గారు కానీ, రంగాచారి గారు కానీ అందరూ అనేక విద్యలలో నిష్ణాతులైన వాళ్ళు మీకు అనేక విషయాలు చెబుతారు కాబట్టి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రసంగం మొత్తం మీరు మంచి అవధానులుగా తయారవడానికి, మంచి కవులుగా తయారవడానికి, అంతకు మించి సమాజానికి ఉపయోగపడడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.